మండలాకారం వ్యాప్తం येन చరాచరం తత్పదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః. అవ్యక్తమైనటువంటి నన్ను వ్యక్తిగా వచ్చాను అని అనుకుని బుద్ధి లేని వాళ్ళు, అబుద్ధయః బుద్ధి లేని వాళ్ళు అనే కంటే బుద్ధి పని చేయించుకోలేని వాళ్ళు. బుద్ధి ఉంది మనందరికీ, కానీ బుద్ధిని ప్రాపర్గా మనం పని చెయ్యనియ్యం, అసలు దానికి చేసే అవకాశమే ఇవ్వం. పరంభావం అజానంతో, నా పరంభావాన్ని అజానంతో తెలియకపోవడం వల్ల మమ అవ్యయం అనుత్తమం. నన్నేమనుకుంటున్నారంటే అవ్యయమైన వాడిని వ్యయమైన వాడుగా అనుకుంటున్నాడు కదా, ఉత్తమమైన వాణ్ణి అనుత్తమంగా అనుకుంటున్నాడు. ఉత్తమమైన వాణ్ణి అంటే నేను శ్రేష్టమైన వాణ్ణి. నన్ను ఏమనుకుంటున్నారు మీరందరూ? జీవుడు అయితే ఏమవుతాడా? వాడు శ్రేష్టం కాదు కదా, వాడిని అనుత్తముడు అనుకుంటున్నారు. తర్వాత ఇంకేమన్నా అవ్యయం, నేను అవ్యయాన్ని. కానీ మీరేమంటున్నారంటే నేను వ్యయమవుతాను. వ్యయమవుతా అంటే చచ్చిపోతాను. ప్రతివాడిని ఏంరా నువ్వు పర్మనెంట్గా ఉంటావా అంటే జ్ఞాని అయినా అజ్ఞాని అయినా ఏమంటాడు? అబ్బే నేను ఎట్లా ఉంటానండి, ఇవాళ కాకపోతే ఎప్పుడో ఒకప్పుడు పోతాను అంటాడు. పోని నన్ను పోతానంటున్నాడు. అది పరమాత్మ బాధ. అది ఎందుకు అంటే మీకు బుద్ధి లేదురా, నా పరంభావాన్ని మీరు గ్రహించలేరు. నా పరంభావాన్ని ఎన్నో రకాలుగా మీకు నేను చెప్తూనే ఉన్నాను, అయినా మీరు తెలుసుకోవటం లేదు. అందుకని ఇంకా 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 చెప్పాలని నేను ప్రయత్నిస్తున్నాను. ఇన్నిసార్లు చెప్పక్కర్లే, ఒక్కసారి చెప్తేనే మనకు అర్థమైపోవాలి. ఎప్పుడు అంటే మన బుద్ధి కనుక సూక్ష్మగ్రాహిగా ఉంటే, ఒక సూదిలో దారం ఎక్కించాలంటే కదా, దారము కొత్తగానే ఉండాలి, లేకపోతే సూదిలోకి ఎక్కదు. సూదికి ఒక చిన్న కన్నమన్నా ఉండాలి, అసలు కన్నం లేని చోట ఎక్కించలేవు. కాబట్టి ఎక్కించాలి అంటే నీకు ఒకసారి ఎక్కకపోతే, అంటే నీకు సూదిలో బెజ్జం ఉందని తెలుసు, దారం షార్ప్గా కూడా ఉందని తెలుసు, కానీ బాగా తెలివిగా అంటే కంటి చూపు చాలా ఎక్కువ ఉన్నాడు, ఒకసారి ఇట్లా ఎక్కిచ్చేస్తాడు. లేనివాడు ఎక్కిస్తూ ఉంటాడు, కానీ ఎప్పుడో ఒకప్పుడు అది ఎక్కుతుంది. అంటే ఒకప్పుడు ఎక్కిస్తూ ఉండి ఎక్కకపోవడానికి, ఒకసారి ఎక్కడానికి ఏంటి కారణం అంటే వాడి బుద్ధి అలర్ట్గా లేదు అని అర్థం. వాడి బుద్ధి కానీ అందుకే కాన్సన్ట్రేట్స్ అది సెంటర్ మీదికి తీసుకురారా నీ బుద్ధిని. అప్పుడు ఏమవుతుంది?
అది కరెక్ట్గా ఎక్కుతుంది. అది ఎక్కేదే. అట్లా జీవుడు బ్రహ్మమేనన్నది సూదిలో దారం ఎక్కించినంత తేలిక. నువ్వు కొత్తగా ఎక్కించక్కర్లే, అది ఆల్రెడీ ఉంది, నువ్వు కూడా దాన్ని ఎక్కించగలవు. అందుకు చెప్తున్నాడు. మరి ఎందుకు ఎక్కించలేకపోతున్నావు? ఎందుకంటే మీకు తెలిసినట్టు మాకు ఎందుకు తెలియదు. నాకు ఇంకా ఈ మధ్యనే ఒక ఆవిడ వేయమని చెప్పిందంటే, మీరు ప్రపంచంలో పరమాత్మ లేడని చెప్పారు, అయితే పరమాత్మ వైకుంఠంలో ఉన్నాడని చెప్పానా? అద్వైతి కాదు. అద్వైతి అంటే ప్రపంచమంతా పరమాత్మే. పరమాత్మ లేని చోటు లేదు, నీవు వాణ్ణి చూడలేకపోతున్నావు. కాబట్టి నీ గుడ్డితనం. అందుకని నీ దృష్టిని జ్ఞానమయం చేసుకోరా, నీకు పరమాత్మ కనపడతాడు. పరమాత్మని నువ్వు కనపడేట్టుగా రారా నాయనా అని పిలవం. పరమాత్మను చూచే కళ్ళు నీవు సంపాదించుకో. కళ్ళు సంపాదించుకోలేకపోతే మనకు ఐ స్పెషలిస్ట్ దగ్గరికి పోతే, మన విజన్ సరిగ్గా లేకపోతే వాడు అద్దాలు ఇస్తాడు. ఈ అద్దాలు పెట్టుకుంటే నీకు కనపడుతుంది అని చెప్తాడు కదా. ఆ అద్దాలు పెట్టుకుని చూస్తే నీ సరైన దృష్టి కనపడుతుంది. అందుకని దృష్టి జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్తు. ఎక్కడైతే జగత్తే ఉంది అని నువ్వు చూస్తున్నావో అక్కడే నీకు పరమాత్మ కనపడతాడు. మరి మారాల్సింది ఏమిటి అంటే నీ దృష్టి మారాలి. నీ దృష్టి మారడం కోసమే ఎంతమంది అయినా ఎన్ని ఉపనిషత్తులైనా ఇదే చెప్తాయి. అయితే చెప్తూ ఉండండి, ఎప్పుడో మాకు మారుతాము అంటే నిజమే. మరి మీ బుద్ధి ఆ స్థితిలోకి వచ్చినప్పుడు మాత్రమే మీకు అది అర్థమవుతుంది. అది అర్థమయ్యేదాకా చెప్పడం మా పని, అంతకంటే ఏం లేదు. ఇది ఎంతకాలం పడుతుంది అంటే ఎంతకాలం పడుతుందో అని మాకు తెలియదు. ఎందుకంటే నీ కళ్ళు ఎప్పుడు బాగుపడతాయో నాకేం తెలుసు. అంతేగాని నేను ఇక్కడ లేడు అని చెప్పను. నేను కాదు, ఏ అద్వైతి చెప్పడు. ఎందుకంటే చచ్చిన శవంలో కూడా పరమాత్మ ఉన్నాడనే మేము చెప్తాం. పరమాత్మ ఉంటే వాడు ఎందుకు గదలటం లేదు అంటే నీకు తెలియదు ఆ సంగతి. అది చదువుకో, అది శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య. ఆ లెవెల్స్ మారు, అప్పుడు నీకే తెలుస్తుంది కదా. ఒట్టుట్టిగా నీకున్న పిచ్చి జ్ఞానంతో నువ్వు కనుక ఇది నాకు పరమాత్మని ఇట్లా చూపించండి అంటే అట్లా నీకు చూపించేవాడైతే కదా పరమాత్మ చీప్ అయిపోతాడు. అంతే కదా. ఎవడంటే వాడికి కనబడేటట్లయితే మనుష్యానాం సహస్రేషు ఆ శ్లోకం గీతలోంచి ఆయన తీసేసుకోవాలి. అట్లా కనపడడు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. నీకు శ్రద్ధ లేకపోతే కనపడడు. చెప్పేవాడు ఎంత చెప్పినా నీకు శ్రద్ధ లేకపోతే కనపడడు. వాడిని కనుక్కోవడం అంత శ్రద్ధ కావాలి. నువ్వు అన్నీ వదులుకుని కూర్చుంటేనే నీకు కనపడతాడు కదా. ఇంకో పని చేస్తూ సూదిలో దారం గుచ్చమనండి కదా. సూదిలో దారం గుచ్చేటప్పుడు ఏం పక్క మైకును చూస్తూ సూదిలో దారం గుచ్చుతావా? ఈ దండ చూస్తూ గుచ్చుతావా? గుచ్చలేవు. పరమాత్మను తెలుసుకోవాలంటే అంత ఉండాలి. ముందు జీవుణ్ణి తెలుసుకోవడమే నీ బతుక్కి నీకు తెలిసేది. నీకు తెలియటల్లా ఇక పరమాత్మనేం తెలుస్తావు. జీవుణ్ణి తెలిస్తే జీవుడు ఆటోమేటిక్గా పరమాత్మకి కూర్చుంటాడు. అది అర్థమైందా? అందుకని మీకు ఇంతకుముందే ఏం చెప్పానంటే ఒక అర్థం కూడా లేదా, అంతవరకే చెప్పి ఇంకా చెప్తే మీకు అందుకోలేరని అక్కడ ఆపేశాను. ఇప్పుడు చెప్తాను. ఇవాళ రేపు 2 రోజులు టైం ఉంది కాబట్టి కాస్త ఫ్రెష్గా వచ్చారు. ఫ్రెష్గా రాలే, వారం రోజుల నుంచి సానా వేసుకొని వచ్చారు. అద్దాన్ని చూడండి. అద్దం ఇట్లా పెట్టినట్లయితే అద్దంలో మీ అందరి బొమ్మలు పడతాయి కదా. మీ అందరూ కూర్చోవాలంటే అంత చోటు కావాలి. కానీ అద్దం ఎంతది? చిన్నది. మరి ఈ అద్దంలో ప్రతి ఒక్కడు మీరున్న సైజే పడ్డారు కదా. ఇంత సైజు అద్దం లోపలికి దూరినట్లయితే మీరు ఒకడినెత్తిన ఒకడు పడాలి. అద్దం లోపలికి వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వినండి. అద్దం లోపలికి మీరు వెళ్ళాలంటే మీరు బయట కూర్చున్నట్టుగా అద్దం లోపల అట్లా కనపడుతున్నారు మనకి.
అద్దం లోపల కూర్చున్నట్టుగా కనబడుతున్నారు. అద్దంలో చూడండి, కావాలంటే ఎవరిని వాళ్ళు చూసుకోండి కదా. ఆ అద్దం లోపలికి మీరు ఇంతమంది వెళ్ళాలంటే అద్దం ఇంత పెద్దది కావాలి. అద్దం లోపలికి మీరు వెళ్ళటంలే, వెళ్ళినట్టు కనబడుతున్నారు. అద్దం లోపలికి ఎవడు వెళ్ళడు. మరి ఏం జరుగుతోంది అంటే, ఇంతమంది మనుషులు అద్దంలో ఎలా పడుతున్నారంటే, ఎవడి దగ్గర నుంచి వాడు వచ్చిన కిరణాలు అద్దం మీద పడి, సర్ఫేస్ మీద పడి లోపలికి వెళ్ళలేక వెనక్కి తిరిగి వచ్చాయి. అందువల్ల నువ్వెంతున్నావో నీ నుంచి వచ్చిన కిరణాలు కూడా అంతే ఉంటాయి. ఆ కిరణాలు నీ లోపలికి మళ్ళీ వచ్చేసినాయి, అద్దం లోపలికి వెళ్ళలే. వాడి కిరణాలు కూడా అట్లాగే వచ్చినాయి. అందుకని ఇంతమంది బొమ్మలు కూడా అద్దంలో మీరెంత ఉన్నారో ఇంత పిల్లలు కనపట్టలే. ఇంత వాళ్ళు పడుతున్నారా? లేదు కదా. ఇప్పుడు మనకేం తెలిసిందంటే, అద్దం లోపలికి ఎవ్వడూ వెళ్ళడు, లోపల వెలుపల అనే రెండు పదార్థాలు లేవు మనకిప్పుడు. లోపల వెలుపల ఉన్నాయి, ఒకడు బయట ఒకడు లోపల కదా. అట్లా లోపల వెలుపల లేదు. అది తెలుసుకోవాలంటే ఈ అద్దాన్ని బోర్ల పెట్టండి. మీ బొమ్మలు పడడానికి ఇందులో అవకాశం లేదు కదా. లేకపోతే ఈ అద్దాన్ని వెల్లికల పెట్టండి, ఎవడి బొమ్మ పడదు. కానీ అద్దం మీద ఏదో ఒకటి పడాలి. ఏం పడాలి? దీని మీద ఈ టాప్ పడాలి కదా. ఈ టాప్ కూడా లేకుండా సుధ తీసుకెళ్ళి ఆ బయటికి వెళ్ళి ఆ ఓపెన్ ఎయిర్లో అద్దం పెట్టిందనుకోండి, ఆకాశం పడాలి. అద్దం అంతా ఏం కనబడుతుంది? ఆకాశం కనబడుతుంది. ఆకాశం ఎంత పెద్దది? అంత పెద్ద అద్దం ఉందా? లేదు. అయినా ఈ చిన్న అద్దంలో ఇప్పుడు ఇంత వాళ్ళు ఎట్లా పడ్డారో అంత పెద్ద ఆకాశం కూడా పడుతోంది. ఆ మేఘాలు, ఆకాశం అంటే మనకు ఖాళీ అని తెలియదు కానీ మేఘాలు, అది అర్థం చేసుకోండి. ఖాళీయే నిజంగా, పరమాత్మ యొక్క ఖాళీ. ఆ ఖాళీ అద్దం లోపలికి వెళ్ళిందా, అద్దం బయట ఉంది? ఇది నిన్నటి పాఠం. మీరు అంతా వారం రోజుల నుంచి బాగా తిని అది అనగొట్టి ఉంటారని మళ్ళీ పైకి లాక్కొస్తున్నా. వజ్రిని వామకేశ్వరి అమ్మవారు ఎవరంటే లోపలిది బయటికి వాంతి చేయించేది. ఇప్పుడు మీ దగ్గర నుంచి వాంతి చేయించాలి నేను కదా. ఈ అద్దానికి పైన ఉన్న ఆకాశం, మీరందరి బొమ్మలు అనుకోకుండా ఆకాశం ఉందనుకోండి, ఆ ఆకాశం మీరెట్లా లోపలికి వెళ్ళలేరో ఆకాశం కూడా లోపలికి వెళ్ళలే. అద్దం లోపలి ఆకాశం, అద్దం బయటి ఆకాశం అని రెండు ఆకాశాలుగా మీరు అనుకోవడానికి వీల్లేదు. సర్ఫేస్ మీదకి వచ్చిన ఆకాశమే బయట ఉన్న ఆకాశం. అప్పుడు సర్ఫేస్ మొదలు పెట్టుకుని ఆకాశం వరకు ఒకటే ఆకాశం ఉంది, రెండు ఆకాశాలు లేవు. అప్పుడు ఏమైపోయినాడంటే ఆకాశమే ఉంది, లోపలికి వచ్చిన ఈ బొమ్మలు లేవు అని అంటే లోపల అసలు ఏం లేదు. కాబట్టి జీవుడు లేడు అని అర్థమైంది. ఉన్నది ఒక్క పరమాత్మే. ఆ పరమాత్మ ఇద్దరు కాదు, లోపలి పరమాత్మ బయటి పరమాత్మ అని లేడు, ఒకే పరమాత్మ ఉన్నాడు. అర్థమైందా? ఇంకొక ఉదాహరణ చెప్పి అర్థం చేస్తా. మనం బయట గాలి ఎంత ఉంటుంది, ఈ గాలినే మనం కారులో టైర్లో గాలి కొట్టించుకోవాలంటే ఎయిర్ ఉంది అని అంటాడు వాడు. ఎక్కడ? ఆ పెట్రోల్ బంకులో ఒక చోట ఎయిర్ అని రాస్తాడు. అక్కడికి పోతాం మనం. వాడు ఈ ఎయిర్నే లాగి మన టైర్లో గుచ్చుతున్నాడు కదా. టైర్లో ఉన్నంతసేపు అది టైర్లో గాలి, ఈ గాలి. ఫ్రంట్ టైర్కి ఇంత పెట్టు, బ్యాక్ టైర్కి ఇంత పెట్టు అంటాం మనం. అంటే ఈ టైర్కి ఎంత పెడుతున్నాడో దీని లోపలికి ఇంత పంపిస్తున్నాడు. అట్లా మనిషిలోకి ఇంత పంపించు, జంతువులోకి ఇంత పంపించు, చీమలోకి ఇంత పంపించు, దోమలోకి. గాలి కొట్టే మిషన్ ఏం లేదు. ఎవడి దగ్గర వాడు ఒక మిషన్ పెట్టుకున్నాడు. ఈ ఆక్సిజన్ అంతా ఇదంతా నిండి ఉంది. బాగా అర్థం చేసుకోండి. ఆక్సిజన్ ఎక్కడుంది? ఇదంతా ఉంది. ఇదంతా ఉందంటానికి ఎవడైనా ఒకడు చచ్చిపోతే, ఆ చచ్చిపోయిన వాడిని మనం చూడటానికి వెళితే వాడొక్కడికి ఆక్సిజన్ తీసుకునే శక్తి లేదు. మనందరికీ ఆక్సిజన్, మనం ఊపిరాడకపోతే చచ్చి ఊరుకుంటాం.
మరి బాడీలో ఆక్సిజన్ తీసుకునే మిషన్ లేదు, అంతేగాని ఆక్సిజన్ ఉంది ఎక్కడ ఉందనడానికి మనమందరమే సాక్ష్యం, మనం బతికున్నాం కదా. కాబట్టి ఆకాశం అంతా గాలి నిండి ఉన్నది. గాలి మీరు అర్థం చేసుకోండి. అప్పుడు మళ్ళీ నేను పరమాత్మ దగ్గరికి తీసుకెళ్తా. పరమాత్మ ఇదంతా నిండి ఉన్నాడు, గాలి నిండి ఉన్నట్టుగా. అందులో నుంచి కొంచెం గాలి నా టైర్లోకి తీసుకుంటున్నా, పీల్చా అంటే నా టైర్లోకి వచ్చిన గాలి, వాడి టైర్లోకి వచ్చిన గాలి, వీడి టైర్లోకి వచ్చిన గాలి. టైర్ బరస్ట్ అయితే టైర్లో గాలి పోతుందే కానీ బయటి గాలి పోవడానికి వీల్లేదు. ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఇక్కడి నుంచే తీసుకున్నాం. మరి ఇక్కడ గాలి లేకపోతే నువ్వెట్లా పీలుస్తున్నావు కదా. ఇక్కడ గాలి ఎక్కడుంది అని అడిగితే గాలి నేను చూపించలేను. మరి గాలి ఉంది అని నేను కనుక్కోవాలంటే ఏం చేయాలి? నా స్కిన్ ఒక్కటే చెప్పగలదు గాలి ఉందా లేదా అని. ఉంటే వేడిగా ఉందా లేకపోతే చల్లగా ఉందా అది చెప్పగలిగిన స్థితి నా చర్మానికి మాత్రమే ఉంది. దానికి దీనికి జన్యజనక సంబంధం ఉంది కాబట్టి ఇదొక్కటి కనుక్కోగలదు. నా కన్ను కనుక్కుంటే కనుక్కోలేదు. బయట ఉన్న గాలి ఎలాగైతే నీకై నువ్వు ఒక్కొక్కడివి తీసుకుంటున్నావో, పిల్లి తీసుకుంటుంది, ఎలుక తీసుకుంటుంది, కుక్క తీసుకుంటుంది, పంది తీసుకుంటుంది, మనిషి తీసుకుంటాడు. ఎంత తీసుకుంటాడు అంటే టైర్లో ఎంత గాలి నింపగలవో, అంటే ఇంకా ఒక 5 ఇంకో 25 కాకుండా 30, 35, 40 బెటర్ అన్నాను అనుకో, టైర్ అక్కడ పగిలి ఊరుకుంటుంది. అంటే టైర్ కెపాసిటీని బట్టి గాలి తీసుకోవాలి. మీకు అర్థమైందా? ఇప్పుడు లోపలికి వచ్చిన గాలి ఏం చేస్తున్నది అంటే టైర్లోకి వచ్చిన, మనమంతా టైర్లు అనుకోండి కాసేపు, గాలి ఏం చేస్తుందంటే ఈ టైర్ ఫంక్షనింగ్కి పని చేస్తుంది. అవునా కదా? అంటే ఇంత పెద్ద కారుని మోస్తున్నది, మోస్తుందా మొయ్యదా? ఇంత పెద్ద శరీరాన్ని మోస్తున్నది ఎవరు? ఆ గాలి. నీ లోపలికి వచ్చిన గాలి పేరు జీవుడు, నీ బయటికి వచ్చిన గాలి పేరు పరమాత్మ. కాసేపు అనుకోండి, గాలి పరమాత్మ అని చెప్పట్లే నేను. మరి మీకు నేనేం చెప్పనురా ఇంతకంటే? నీ లోపలికి వచ్చిన గాలి జీవుడని ఎందుకన్నానంటే శాస్త్రం ఇట్లా చెప్పదు. శాస్త్రానికి కార్లు లేవు, టైర్లు లేవు, టైర్లో గాలి పోతే అది కారు నడుపుతుందని తెలీదు కదా. మరి ఋషులు ఏం చెప్పారంటే అలా సముద్రం అంతా నీళ్లు ఉంటాయి, వాళ్ళు చెప్పింది చెప్తున్నా. సముద్రం అంతా నీళ్లు ఉంటాయి, అలలు కొంత చోట్ల మాత్రమే వస్తాయి. అలలు కొంత చోట్ల మాత్రమే వస్తాయి. ఆ అలలు ఏమిటంటే సముద్రం మీదనే ఉంటాయి. నువ్వెక్కడున్నావు? ఇక్కడే ఉన్నావు. ఎక్కడున్నావు? ఆకాశం, ఈ గాలిలోనే ఉన్నావు కదా. నీ వెనక, నీ చుట్టూ, నీకు ముందు, నీ వెనక అంత గాలి ఉంది. ఇందులో నువ్వు ఉన్నావు. ఆ సముద్రం మీదే అల ఉంటుంది. అల మీద అదే తరంగం, బుద్భుదం, ఫేనం అన్నీ అల మీదే ఉన్నాయి. ఆ ప్రెషర్కి అది వెళ్ళి మళ్ళీ అల దాంట్లోనే కలుస్తున్నది కదా. ఇప్పుడు నీవెక్కడున్నావంటే నువ్వు దీంట్లోనే ఉన్నావు. బాగా నా పిహెచ్డి బుక్లో కూడా ఈ పాయింట్ రాశాను. మీరు చదువుకోలేదు కాబట్టి మీకు తెలీదు కదా. చదువుకోరు, పుస్తకం కొని లోపల పెట్టండి, భద్రంగా దానికి పూజ కూడా చేయండి. గీతా పూజలాగా దానికి ఒక టెంకాయ కొట్టి పూజ చేస్తే మరీ మంచిది. టెంకాయ కూడా కొట్టండి, ఆ కొబ్బరి నాకే తెచ్చేయండి రోజు కొబ్బరికాయ కొట్టి కదా. వినండి, మనమందరం మీకు అర్థం చేసుకోండి, మనమందరం చిన్న చిన్న కప్పులం. కప్పు అనుకోండి, ఎవడికి వాడు ఒక కప్పు. కప్పు ఎందుకు ఉంటుంది అంటే కాఫీ పొయ్యడానికి ఉంటుంది. కాఫీ కాకపోతే టీనో మన ఇష్టం ఏదన్నా ఒకటి పొయ్యాలంటే కప్పులో పోసిన టీ, కప్పు ఆధారంగా టీ ఉంటుంది. ఆధారం లేకపోతే పడిపోతుంది. ఇప్పుడు కప్పు ఆధారం, కప్పులో ఉన్న టీ దాని లోపల ఉన్న ఆధేయం. అంటే
కప్పు ఆధారం ఉంది, ఆధారం లేకపోతే కాఫీ కింద పోతుంది. కప్పులో కాఫీ ఉంది. బాగా గమనించండి, మన శరీరాలన్నీ కప్పులు. ఈ కప్పులో గాలి పోసారు, ఇది కాఫీ అనుకోండి, కాసేపు అనుకోండి, అదే అనుకోవకండి కదా. అంటే ప్రతి కప్పు ఉంది కాబట్టి కప్పులో కాఫీ ఉంటుంది, లోపలి కాఫీ. ఈ లోపలి కాఫీ అద్దంలో లోపలి ఇది. జాగ్రత్తగా వినండి, మిమ్మల్ని దించుతున్నా. కాఫీ కప్పులో పోసానంటున్నా. మనం అందరం కప్పులు ఎక్కడున్నాయి? ఎయిర్లోనే ఉన్నాయి, గాల్లో ఉన్నాయి. మనం అందరం అది ఆకాశంలో ఉన్నాము, గాలిలో ఉన్నాము. కానీ గాలి చెప్పుకుంటున్నాం కదా, మనం లోపలికి కూడా గాలి నింపాం. లోపలికి నింపిన గాలి కాఫీ, బయట ఉన్న గాలి కాఫీయే. బయట ఉండకపోతే లోపలికి ఎట్ట పెడతావురా? కాబట్టి కాఫీ ఎంత ఉంది అంటే ఇదంతా ఉంది. వాయువు ఎట్లా ఉందో అదంతా కాఫీ ఉంది, అర్థమవుతోంది కదా. కానీ అంత కాఫీ నా కప్పులో పట్టదు కాబట్టి నేను కప్పులో కొంచెం కాఫీ పోసుకున్నా. నా కప్పు పగిలిందనుకోండి, టైర్ బరస్ట్ అయిందనుకోండి, అప్పుడు కాఫీ ఏమవుతుంది? ఎవరిలో కలుస్తుంది కదా. కప్పు పగిలితే లోపలి కాఫీ బయటి కాఫీ రెండు కాఫీలు ఉంటాయా? ఉండవు. కప్పు పగిలితే రెండు కాఫీలు ఉండవు, ఒక కాఫీయే ఉంటుంది. కప్పు పగలకుండా ఉండి కప్పును అట్లనే పెట్టుకొని నువ్వు రెండు కాఫీలు లేకుండా ఒక కాఫీ చేయాలంటే ఇందాక ఆకాశాన్ని చేసినట్టు చెయ్యాలి. చెబుతా, ఇంకా మీకు అర్థం కాలేదులే. ఆకాశాన్ని చేసినట్టు ఎట్లా చెయ్యాలి వినండి జాగ్రత్తగా. అందుకే శ్రద్ధగా వినమంటున్నా. లోపలి మనుషులు బయటి మనుషులు అని లేకుండా లోపలికి ఎవ్వరూ వెళ్ళరు, ఇది బయటే ఉంది, ఈ బయటి ఆకాశమే మొత్తం ఆకాశం ఒకటే ఉంది, లోపల లేదు అని ఇందాక నిర్ణయించాం కదా. ఇప్పుడు కూడా మొత్తం వాయువే ఉంటే ఆ వాయువులో నీ శరీరం కూడా ఉంటే నీ శరీరం లోపల లేదు. నీ లోపల పోసిన గాలి ఆ బయటి గాలి ఒక గాలి, లోపల బయట రెండు లేవని చెప్పేసింది శాస్త్రం. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలే. ఇప్పుడు కూడా అర్థం కాలే. ఇంకా కాస్త అర్థం చేయిస్తా. మీకు అర్థం కాలే నాకు తెలుసు, ఎందుకంటే సాధన అసలు లేకపోతే ఎట్లా అర్థమవుతుందిరా? కొంచెమైనా సాధన చేయాలి. ఇది అర్థమైతే ఇది ముందు బ్రెయిన్లోకి వెళితే ఇది ఖచ్చితంగా వెళుతుంది. గోదావరిలో కుండలు ఉన్నాయి అన్నాను కదా. ఆ కుండలో ఉన్నటువంటిది కదా ఆకాశంలో ఉన్న సూర్యబింబం పడింది. గోదావరిలో కుండ ఉంది, కుండ లోపల గోదావరి నీళ్ళే ఉన్నాయి. గోదావరి నీళ్ళు బయట ఉన్నాయి, కుండ లోపల ఉన్నాయి. కానీ కుండ ఉండబట్టి నీకు కుండలో ఉన్నట్టు కనపడుతున్నాయి. కానీ కుండ లేదు, నాకు లోపలికి లేదు. అప్పుడు గోదావరిలో అంతా కుండలు ఉన్నప్పటికీ అంతర్బహిత్య సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అప్పుడు జీవుడు లేడు. ఇంకా అర్థం కాలేదా? అర్థమయ్యింది ఇప్పుడు. ఇంకా అర్థం కాలేదని పిచ్చి మొహాలు పెడుతున్నారు. జాగ్రత్తగా చూడండి. గోదావరిలో నేను కుండలు పెట్టాను, కుండలోకి గోదావరి నీళ్ళే వచ్చాయి, కుండలోనూ నీళ్లు గోదావరి నీళ్ళే, బయట కూడా గోదావరి నీళ్ళే. నీళ్లల్లో ఏ విధమైన తేడా లేదు. బహుశా తేడా ఉంటే ఏమొస్తుందంటే కుండ కళ్ళు కుండ అయితే అందులో నీళ్లు కళ్ళు కంపు కొడతాయి. కిరసనాయిల్ కుండ అయితే అందులో నీళ్లు కిరసనాయిల్ వాసన వస్తాయి కదా. కుండ పాలకుండ అయితే అప్పటికప్పుడు కొంచెం తెల్లగా కనపడతాయి. కుండ ఏ కుండ అని నేను చెప్పట్లే, కుండలన్నీ గోదావరిలో ముంచాను. కుండ లోపల కుండ బయట నీళ్లున్నాయి, కానీ అవి కుండ లోపలికి వెళ్ళలేదు, నీళ్లు నీళ్ళగానే ఉన్నాయి. అప్పుడు కుండలు గోదావరిలో ఉన్నాయి అనాలి, కానీ గోదావరి నీళ్లు కుండలో ఉన్నాయి అనకూడదు. కాఫీ కప్పులో ఉంది అని అనకూడదు, కప్పులన్నీ కాఫీలో. అది కరెక్ట్. ఇప్పుడు అర్థమవుతుంది. అబ్బా గురుదేవా, ఈ కాన్సెప్ట్ అర్థం చేయించడానికి
అప్పుడు ఏమైనాడు? జీవుడు లేడు అసలు కదా. ఉన్నది గోదావరి నీళ్ళే ఉన్నాయి, ఇక్కడ ఉన్నది గాలే ఉన్నది కదా. గాలేమి ఉన్నది? టైర్లోకి గాలి వచ్చింది, బయటి గాలి లోపలి గాలి ఒకటి అంటే మీకు అర్థం కాలే. గోదావరిని కుండల్లో పెట్టి ఇక్కడ అర్థం చూపించినా మీకు సరేనని ఇక్కడ అర్థమైంది, కానీ అర్థం కాలే కదా. మరి అంతర్బహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్న పదం ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు అర్థమైందా? లోపల బయట కూడా ఒకటే ఉంది, రెండు లేవు. అప్పుడు లోపల బయట ఇక రెండు లేవు, లోపల బయట అంటా లోపలికి పోయే అవకాశం లేదు. తెలిసిందా? అప్పుడు కుండ ఏమైంది? కుండ గోదావరిలో ఉంది. నువ్వెక్కడున్నావు? పరమాత్మలో ఉన్నావు. నువ్వు పరమాత్మలో ఉన్నావు, పరమాత్మ నీలో లేడు. లేడు అంటే ఇప్పుడు హాఫ్ నాలెడ్జ్ మనుషులంతా పరమాత్మ నాలో లేడా అంటారు. నువ్వు లేవు రా అసలు, అది నువ్వు లేవు, పరమాత్మ ఉన్నాడు. అర్థమవుతున్నదా? జాగ్రత్తగా వినండి. ఇక్కడ కూర్చున్న కాసేపు అందుకనే మీకు ఇన్ని రకాలైన ఉదాహరణలు తీసుకొస్తున్నా. ఎక్కడా ఉండవు. ఇది ఆగమమే. ఆగమం అంటే గురువు తన అనుభవంలో సంపాదించుకున్నది శిష్యుడికి ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే ఎందుకు ఇస్తున్నాడు అంటే వాడు ఇంకోడు కాదు, వీడికి వాడు నేనే. ఎవడికి వాడికి మననం ఎట్లా చేసుకుంటున్నాడో ఎందుకు చెప్పమంటారు అంటే, నేను కాగా గురువు అయినానని చెప్పుకోమంటానికి కాదు, నీకు మననం చేసుకున్నట్టుగా చెప్పరా వాడికి, నువ్వు మర్చిపోకుండా ఉంటావు. అది అర్థమైందా ఎందుకు చెప్తున్నాడు అని? అయితే నువ్వు తప్పు చెప్పడానికి వీల్లేదు, తప్పు చెప్తే చంపుతా. ఇప్పుడు రండి. గాలి అంతటా ఫస్ట్ స్టెప్ అయిపోయింది, మీకు అందరికి అర్థమైంది. ఏమర్థమైంది? జీవుడు లేనే లేడు అని అర్థమైంది. జీవుడు అనేవాడు లేనే లేడు. పరమాత్మ అనేవాడు లోపల ఉండడు, బయట ఉండడు కాదు, పరమాత్మే ఉంటాడు. పరమాత్మ లోపల ఈ గోదావరి లోపల కుండలన్నీ ఉన్నట్లు. అప్పుడు కుండ నువ్వు శరీరం అనుకుంటే, నేను కుండని అనుకుంటే కదా, నా లోపల నా బయట కూడా కాఫీయే ఉంటే, కుండ నీళ్ళే ఉంటే కదా, నేననేవాడిని నీ కాఫీ గోదావరిలో ఉంటే కుండకు ప్రాముఖ్యం లేదు. ఇంకా కుండలో నీళ్ళకి అసలే లేదు. ఎందుకని? అవి గోదావరి నీళ్ళే. ఎప్పటి వరకు? కుండ అందులో ఉన్నంత వరకు. కుండ బయటకు వస్తే ఇక్కడ పరమాత్మ బయట కూడా ఉన్నాడు. గాలిలో ఉంటే గాలి లేని చోటు, పరమాత్మ లేని చోటు అసలు లేదు. పరమాత్మలో నీవు ఉన్నావు కాబట్టి నీలో పరమాత్మ ఉన్నాడు కాదు. ఇది నాకు అర్థమయ్యేది చెప్పండి అంటాడు. మళ్ళీ జీవుడు లేడని ఒప్పుకున్నారు. అంతర్బహిష్యత సర్వం వ్యాప్యం నారాయణ స్థిత. అది నీకు అప్లై కావాలి, నీకు అప్లై కావాలి కదా. గోదావరిలో కుండల్లో కుండ బయట నీళ్ళు ఉన్నాయి, కుండలో నీళ్ళు ఉందండి, మీరు చెప్పింది నాకు బాగా సరిపోయింది. మరి మా కథ ఏంటి? మీ కథ చెప్పానే. బయట ఒక ఆకాశం ఉంది, ఖాళీ ఆకాశం. నీ లోపల ఆకాశం ఉంది. నీ నఖశిఖ పర్యంతం ఉన్న శరీరం మాత్రమే దానికి అడ్డం ఉంది. నీ స్కిన్ కదా, అది మాత్రమే అడ్డం ఉంది. లోపల ఖాళీ ఉంది, బయట ఖాళీ ఉంది. బయట లోపల రెండు ఖాళీలు లేవు. ఖాళీలో నీ శరీరాన్ని దింపావురా. నేనెక్కడ దింపానండి ఖాళీలో? అవునరా, మీ అమ్మ కడుపులో నుంచి నువ్వు వచ్చి పడ్డది ఎక్కడా? మరి ఏమంటున్నది డాక్టర్? బయటపడ్డావు అంటున్నది కదా. అంతవరకు ఎక్కడున్నావు? అమ్మ లోపల ఉన్నావు. లోపల నుంచి ఎక్కడికి వచ్చావురా? బయటికి వచ్చావు. అంటే బయటంతా పరమాత్మ ఉంటే ఆకాశం, నీ కుండని ఆకాశంలో పడేసావు. అంతేనా?
నువ్వు పడేస్తే ఏమైందంటే ఆ బయటి ఆకాశం, నీ లోపల ఆకాశం, నా లోపల ఆకాశం ఎక్కడుందండి? ముందే చెప్పా, మీ లోపల ఆకాశం ఉంది. ఆ ఖాళీలో అక్కడక్కడ, ఇక్కడ గుండె, ఇక్కడ ఊపిరితిత్తులు, ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఒక డబ్బాలో పెట్టేశాం. అర్థమవుతుందా? మా చిన్నప్పుడు కుట్టు టీచరు అలాంటి టీచర్సు అంటే హ్యాండ్ వర్క్ నేర్పించేవాళ్ళు. ఇప్పుడు మరి నేర్పడం లేదేమో నాకు తెలియదు, కానీ అటువంటి స్టిచ్చింగ్ కూడా వారంలో ఒకరోజు ఏదో గర్ల్స్కి అంటే ఉమెన్స్ కాలేజీలో గర్ల్స్ స్కూల్లోనే ఉండేది. వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఒక బాటిల్ తెచ్చేవాళ్ళు. నా చిన్నప్పుడు సంగతి చెప్తున్నా. ఇప్పుడు మీకు కూడా మీ పెద్దవాళ్ళు ఎవరో చేసి ఉంటే మీకు తెలుస్తుంది. దాని లోపల ఒక ఇంత కడ్డీ పెట్టి దాని లోపలికి అన్ని బొమ్మలు దిగేసేవాళ్ళు. ఆ సీసా లోపలికి ఒక చెట్టు, ఆ చెట్టుకు అన్ని ఆకులు, కొమ్మలు, తీగలు ఉండి బాటిల్ లోపల అది ఉండేది. ఒక బాటిల్ ఉండేది. బాటిల్ లోపల ఈ చెట్టు దిగేసి వాళ్ళు అంటే చిన్న చిన్న పీసెస్ చేసి దానికి ఏదో ఎట్లా అంత నాకు బాగా జ్ఞాపకం లేదు, కానీ ఆ చెట్టు అంత చెట్టు దాంట్లో ఎట్లా పట్టింది అని మేము ఆశ్చర్యపోయేవాళ్ళం. ఆ టెక్నిక్ పాతకాలంలో ఉన్న ఎవరిళ్లలో ఉన్న అట్లా బాటిల్స్లో ఉన్న ఆ వర్క్ చేసినవి ఉంటాయి, చూస్తే చూడండి. అట్లా మన బాటిల్లో లోపల ఈ 24 తత్వాలని దింపారు. పైకి కనపడకుండా బాటిల్ వచ్చింది. ఎట్లా వచ్చిందండి అంటే అట్లనే అదే మాయ. ఏం మాయ అంటే తల్లి కడుపులో మనం ఉండగానే బయటికి వచ్చాక మనకు గుండె, కిడ్నీ రాలే కదా. మన డబ్బా ముందే తయారైంది, డబ్బాలో వస్తువులు కూడా తయారైనాయి. వస్తువులు ఒకదానికొకటి కలుసుకోకుండా కదా, ఎక్కడికక్కడ అతుక్కోకుండా అతికించలే కదా, అన్నీ విడివిడిగా ఉన్నాయి. ఉండాలంటే ఒక చోటు ఉండాలి కదా, ఖాళీ ఉండాలి కదా. ఆ ఖాళీ నీ లోపల ఉందా లేదా? ఇప్పుడు ఖాళీలో నువ్వు ఉన్నావా, నీ లోపల ఖాళీ ఉందా? చెప్పు. ఖాళీలో నువ్వు ఉన్నావు, నీ లోపల కూడా ఖాళీయే ఉంది. అప్పుడు నా లోపల నా వెలుపల అనడానికి లేదు, ఒక్క ఖాళీయే ఉంది. ఆ ఖాళీ పేరు సదాకాశం. ఆ ఖాళీ పేరేమిటి? సదాకాశం. సత్ అనేటువంటి ఖాళీ. ఆకాశం అంటే ఖాళీ. ఆ ఖాళీ పేరేమిటి? సదాకాశం. అక్కడ సదాకాశం అని రాయి, మళ్ళీ మా మతం మర్చిపోతారు. ఆ ఖాళీ పేరు సదాకాశం, మర్చిపోవాకండి. కదా, మీ లోపలికి ఒక్కసారి వెళ్ళండి. లోపలికి అంటే చూడండి, కళ్ళతో కాదు. దేంతో చూస్తారో, జ్ఞానంతోనే చూడాలి. లోపల చూసినప్పుడు మీకు ఖాళీ కనిపించింది, బయట ఉన్న ఖాళీ మీకు కనిపించలే. బయట కూడా ఖాళీయే ఉంది కదా. లోపల ఖాళీ, బయట ఖాళీ అని రెండు ఖాళీలు లేవు, అది ఒక ఖాళీయే ఉంది. మనం అందరం ఎక్కడున్నాం? ఖాళీలో ఉన్నాం. గోదావరిలో కుండలన్నీ ఉన్నాయి, కుండలోకి గోదావరి నీళ్ళే వచ్చినాయి. అప్పుడు కుండలో నీళ్ళు గోదావరి నీళ్ళు అని అనకూడదు, అవన్నీ గోదావరి నీళ్ళే. అంటే నీళ్ళల్లో కుండలు ఉన్నాయి. అట్లా పరమాత్మలో ఈ ప్రపంచమంతా ఉంది. ప్రపంచమంతా మనం అందరం అందులో ఉన్నాం. మనుషులు ఒక్కళ్ళే కాదు. మరి మనుషులకి దానికి తేడా ఏమిటంటే, మనుషులంటే టైర్లో గాలి వేస్తే టైరు కారుని మోస్తుంది, బయటి గాలి కారును మొయ్యదు. అంటే ఏం చేసాం? గాలిని బంధిస్తే ఒక పని చేస్తుంది. గాలిని నేను బంధిస్తున్నా, నా లోపలికి తీసుకుని ఏం చేశాను అంటే ఆ పనంతా చేయించుకుని ఊపిరితిత్తులు చేసేసారు. బయటికి రాగానే, లోపలికి రాగానే ఒరే వచ్చిందిరా మన ఫ్రెండు అని
అవి గబగబా తీసేసుకొని అంతకు ముందే ఈ బాడీ అంతా రక్తాన్ని, చెడు రక్తాన్ని అంతా తీసుకొస్తుంది. ఈ సిరలని పచ్చగా ఉంటాయి చూసుకోండి మీ శరీరంలో. ఆ పచ్చగా ఉన్నవన్నీ బాడీలో నుంచి వచ్చినటువంటి ఆ బ్యాడ్ బ్లడ్ నీ గుండెల్లోకి వెళ్ళి అక్కడ శుభ్రపడి ఊపిరితిత్తుల దగ్గరికి వెళ్ళి గాలి రాగానే అదంతా అది లాగేసుకుని దాన్ని మంచి రక్తంగా మార్చేస్తుంది. మళ్ళీ మనకి వెంటనే గాలి వదిలేస్తున్నామే, అది కార్బన్ డైఆక్సైడే బయటకు వస్తుంది. లోపలికి పోయేటప్పుడు ఆక్సిజన్ అవుతోంది. ఇంత పని నువ్వు గాలి పీల్చి వదిలేటప్పటికి చేస్తోంది. ఆ పనే కారు నడుపుతున్నది. కారు నడిపేది ఏం చేస్తోంది? టైర్లోకి వచ్చిన గాలే చేస్తోంది ఆ పని. అంటే అది ఏం చేస్తోంది? దాని ఫారము, దాని ఫంక్షన్. ఒక ఫారంలోకి చేరినప్పుడు మాత్రమే ఫంక్షన్ అనే పని చేస్తుంది. అర్థమవుతోందా? అట్లా నీ ఖాళీ లోపలికి, నీ లోపల ఖాళీ ఉంది, నీ ఖాళీ లోపలికి ఈ పంచభూతాల్లో ఉన్న పదార్థాలు, ఆహారం తింటే ఆహారం ఖాళీలోకి పోతోంది. పొట్టలో ఖాళీ లేకపోతే మీరు అంటారు నా పొట్ట నిండిపోయింది అంటే ఏమైంది? ఖాళీ ఇంకా లేదు. ఇంకో లడ్డు తిను అంటే అమ్మో నాకు వాంతికి వస్తుంది, నా పొట్ట నిండింది అంటున్నామంటే అంతకుముందు అది ఖాళీగా ఉంది కదా. పొద్దున్నే లేచి టాయిలెట్కి వెళ్ళి వచ్చేసావు అంటే ఏమైపోయింది? నీ పేగు అంతా ఖాళీ అయిపోయింది. ఆ ఖాళీని మళ్ళీ భర్తీ చేస్తావు. ఇదంతా ఫంక్షన్. అరే వేదాంతం అంటే అదేరా. బాగా వినండి. ఈ పని ఎవరు చేస్తున్నారంటే లోపలికి వెళ్ళిన గాలి మాత్రమే చేయగలదు. లోపల అసలు ఖాళీ ఉంది అని నువ్వు కనుక్కుంటే, ఖాళీ ఉందన్నావు, నువ్వు ఉందన్నావు కదా, ఉంది అని ఎలా చెప్పావురా? నువ్వు చూసావా లేదా? ఎవడి గుండె వాడు చూడండి కాసేపు కదా, కిడ్నీ చూడండి, డాక్టర్ చూడక్కర్లే, నువ్వే చూడగలవు. ఎలా చూస్తున్నావంటే వాడు ఎక్స్రే తీసేటప్పుడు కనపడుతుందా కనపడదా? నీ బాడీలో పార్ట్స్ అన్నీ స్కాన్ చేసేప్పుడు ఇంకా బాగా కనపడతాయి. ఫోటో కూడా తీసిస్తాడు వాడు. నువ్వు స్కాన్ చేసుకో. నీ లోపల ఇవన్నీ ఉన్నాయి. ఎవడన్నా నాకు గుండె లేదండి, నాకు కనపడలేదు అంటే నీకు కనపడకపోయినా నీ గుండె ఉంది. నాకు కనపడలేదండి అంటే నీ పల్స్ రేటు చూసి ఒరే 72 ఉన్నది కదా, ఆ చేస్తున్నది గుండెరా, కాస్త పట్టుకు చూడలా, లబ్ డబ్ అని కొడుతున్నదా కొట్టడం లేదా నాడి చూస్తారు చూడండి, పట్టుకొని చూసుకోండి, కొడుతున్నదో లేదో తెలుస్తుంది. అంటే గుండె పని చేస్తోంది అంటే అది ఉన్నదని ఒప్పుకోవాలి. శవానికి కూడా పట్టుకొని చూడండి, పని చెయ్యదు. అందుకనే అది లేదు అని ఒప్పుకోవాలి. అది లేదు అనద్దు, అది పని చేయటం లేదని. ఇప్పుడు ఇవన్నీ నువ్వు చూసావు కదా, నీ లోపల ఉన్న ఖాళీని చూసావు, ఆ ఖాళీలో ఉన్న ఈ తత్వాలను చూసావు, ఇవన్నీ పని చేస్తున్నాయి అని కూడా నువ్వు చూసావు. ఎవడికి వాడికి అమ్మ వాళ్ళకి చూసారేమో మాకు కనపడలేదు అని అంటే కూరుకోను. ఎవరికి వాడు చూసుకోండి మీ లోపల ఉన్నాయా లేదా అని. అట్లా చూసినప్పుడు అది ఉంది అని నువ్వు చెప్తున్నావే, అవును ఉంది, నేను చూశాను అని చెప్తున్నావే, నీ జ్ఞానంతోనే నువ్వు చూడగలవు. నీ జ్ఞానం ఎప్పుడు దాని లోపల ప్రవేశించిందో ఆ సదాకాశం చిదాకాశం అయిపోతుంది. అంతే. ఎంత సింపుల్ రా. చిదాకాశం రా. సదాకాశం అంటేనేమో అది ఉంది అని అది ఉండాలి, ఉనికి. చిదాకాశం అంటే అది నువ్వు చూసావు. అది అర్థమైందా? ఇప్పుడు మనకేమర్థమైనాయి? లోపల బయట అని రెండు లేవు, ఒకటే ఉంది. ఆ ఒకటిలోనే నా శరీరంలో ఉన్న సదాకాశాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేయగలిగాను కదా, అది సదాకాశం. ఆ సదాకాశాన్ని నేనే చూసా కాబట్టి అది నా చిదాకాశం. అంతవరకు అందరికి అర్థమైంది కదా. అది చిదాకాశం అయితే నీ బయట ఉన్నది కూడా అదే కదా. ఇందాక బయట లోపల రెండు లేవు, ఒకటే ఉందన్నావు కదా, అప్పుడు బయట కూడా అదే కదా ఉంది. నువ్వు చూడలేవు. ఎందుకు చూడలేవు అంటే నీ జ్ఞానం చాలా పరిమితం.
నా జ్ఞానం పరిమితము అంటే నాలో టైర్లోకి వచ్చిన గాలి టైరును మాత్రమే నడిపించగలదు, అంతే కదా. అది బయట ఉన్న గాలి ఎన్ని టైర్లనన్నా ఆ గాలి ఇంకో పని కూడా చేయగలదు. దానికి సర్వజ్ఞత్వం ఉంది, నీకు కించిజ్ఞత్వం ఉంది. ఎందుకంటే నీది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, వాడిది మల్టీనేషనల్ కంపెనీ, వాడిది ఎంఎన్సి, నీది లిమిటెడ్ కంపెనీ, అంతే తేడా. రెండు లేవు, నీది చిన్నది, వాడిది పెద్దది. అంటే ఆ పెద్దది నీకు తెలియదు, ఎందుకు తెలియదో కూడా మళ్ళీ చెప్తా. నీ దగ్గర ఉన్నది నీకు తెలిసినప్పుడు, కుండలో నీళ్ళని నేను టెస్ట్ చేసుకుని నీళ్లు అని కనుక్కున్నప్పుడు నాకు బయట గోదావరి నీళ్లు కూడా అట్లా కనపడాలి కదండి. అట్లా కనపడదు, అట్లా కనపడితే అది బ్రహ్మ విద్యే కాదు. నీకు ముందేం చెప్పాము, బయట లోపల రెండు లేవురా, రెండు ఒకటేరా అని చెప్పాము. ఒకటే అని ఒప్పుకున్నావు కదా. ఈ లోపల ఉన్నదానికి నీకు ఇప్పుడు చూపించా, నీకు అనుభవం వచ్చేటట్టు చూపెట్టా. అట్లాడితే బయట, మరి లోపల బయట రెండు లేవురా ఒకటే ఉంది అన్నప్పుడు అట్లాడితే బయట ఉంది అంటే నువ్వు ఒప్పుకొని సావు. ఎందుకని? ఇది నువ్వు చూసావు, అది నువ్వు చూడలే. దీన్ని నువ్వు ఎక్స్పీరియన్స్ చేసావు, అది నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలే. ఆ ఎక్స్పీరియన్స్ చేయటానికి నీకున్నటువంటిదే నీ సాధన. దేంతో చేయగలవు? ఈ జ్ఞానంతోనే చెయ్యాలి. అర్థమైందా? జీవుడు ఉన్నాడా లేడా? జీవుడు లేడు. మరి జీవుడు ఫంక్షన్ అయితే ఉంది కదా. టైర్లో గాలి ఉంది, బయట కూడా గాలి ఉంది, రెండు గాళ్ళు లేవు, ఒక గాలే ఉంది. కానీ టైర్లో ఉన్న గాలే కారును మోస్తుంది, టైర్లో లేని గాలి మొయ్యదు. అది లారీ టైర్లోకి పెట్టామనుకోండి, లారీని మోస్తుంది. ఆ గాలికి మోసే శక్తి ఉంది, ఈ గాలికి మోసే శక్తి ఉంది. ఈ గాలికి అది ఏం మోస్తోంది అంటే, మానవ శరీరం అనేది ఆ టైర్లో ప్రవేశిస్తే మానవ శరీరాన్ని నడిపిస్తోంది, నా శరీరాన్ని నన్ను తాతో మాట్లాడిస్తోంది. ఇప్పుడు మాట్లాడేది ఏమిటంటే గాలే. నా లోపలికి వచ్చిన గాలి చిన్న చిన్న ముక్కలుగా అయి చిన్న చిన్న పదాలుగా మారి నా గాలి ఎంత బయటకు వస్తుందో చూడండి కదా. నా ముఖ యంత్రంలో చేరి, నా నోరు అనేది ఒక మిషన్, అందులో చేరి రకరకాల పదాలు వచ్చేస్తున్నాయి. ఆ పదాల రూపంగా వచ్చింది ఏమిటి? గాలే. అది ఎట్లొస్తుందండి అంటే, సరిగమ పదని అనే మెట్లు వాళ్ళు నొక్కంగానే అది సా అని ఎందుకు పలుకుతోంది? దాంట్లో అక్షరాలు పెట్టారా ఏమన్నా? లేదు, గాలే బయటకు వచ్చినప్పుడు అట్లా పలుకుతోంది. గాలే నా నోట్లో నుంచి బయటకు వచ్చి మీకు మాట్లాడిస్తోంది. ఇంతవరకు అందరికీ అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి జీవుడు ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట లేడు కదా. ఆ జీవుడు వెళ్ళిపోయాడు, జీవుడు వెళ్ళిపోతాడు కదా. చచ్చిన వాళ్ళు జీవుడు వెళ్ళిపోతాడు, ఎవడు వెళ్ళిపోడు, వెళ్ళడానికి ఏం లేదు కదా. వెళ్ళడానికి ఏం లేదు. మరి ఏముంది అంటే, ఆ కుండని గోదావరిలోంచి బయటికి తీస్తే ఆ కుండకు ఆల్రెడీ 9 బొక్కలు ఉన్నాయి కాబట్టి కన్నాలు, 9 రంధ్రాలు ఉన్నాయి. ఆ 9 రంధ్రాలు కాకుండా కుండ గోదావరిలో ఉన్నంతసేపు రంధ్రాలున్న నీళ్లు అందులో నుంచి పోవు. అందులో నుంచి బయటికి వీకాననుకో ఆ నీళ్ళన్నీ కారిపోతాయి. మీకు ఎగ్జాంపులే చెప్పా. అట్లా ఈ పరమాత్మలో నుంచి వాడిని బయటికి లాగాడు, కుండ కాస్త కింద పడిపోయింది కదా. ఏమైపోయింది? వాడు చచ్చిపోయినాడు. వాడు లోపలికి గాలి పోవటంలా. ఎందుకని? అందులోంచి అంతే ప్రాణం పోవడం అంటే, అంతకంటే ఏం లేదు. అబ్బా వాచుకున్నాం, అట్లా మాట్లాడబాకండి అమ్మా. ఎందుకు మాట్లాడేది? అసలు లేనో లేదో మొర్రో అంటుంటే ఏమ్మా, బాగా అర్థమైందా? ఇది అర్థం కాకపోతే ఇంక నేనేం చెయ్యలేను. ఇప్పుడు అర్థమైనట్టే ఉందండి, మళ్ళీ ఇంటికి పోయినాక తెలియలేదు.
ఇంక ఇంటికి పోయినాక తెలియకపోతే నేనేం చేయలేను. ఏమన్నా చేసుకోండి, మీ ఇష్టం. కాబట్టి ఏం చెప్తున్నా అంటే ఇదే సబ్జెక్టు ఆబ్జెక్టు వరకు చెప్పాను మీకు కదా. ఇప్పుడు నువ్వు సబ్జెక్టు, నీకు కనపడింది ఆబ్జెక్టు. ఏది సదావకాశం ఆబ్జెక్ట్ అయింది, నీవు సబ్జెక్ట్ అయినావు. ఎందుకని? చూసావు. ఇప్పుడు మీరందరూ చూశారు కదా, చూసారా చూడలేదా? దేన్ని చూశారు? ఆ ఆకాశాన్ని చూశారు. అది ఎక్కడుంది? మీ మీ బ్రహ్మరంధ్రం దగ్గర నుంచి మీ కాలి గోటి వరకు మొత్తం ఖాళీ ఉంది. ఆ ఖాళీలో మీకు ఉండేటువంటి అవయవాలన్నీ ఉన్నాయి. అవి మీరు చూశారు కదా. అవి ఉన్నాయి అని చెప్తున్న మీ జ్ఞానం ఉందే, అది ఉంది కదా, అదే కదా చూసి చెప్పింది. ఆ జ్ఞానాన్ని చూడండి, చూడలేము. కాబట్టి సబ్జెక్టును చూడడానికి వీలు కాదు, ఆబ్జెక్టుని సబ్జెక్టునే చూడడానికి వీలు కాకపోతే నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే నీ దగ్గర ఉన్న సబ్జెక్టును నువ్వు చూడడానికి వీలు లేదు. నువ్వు చూడలేకపోతున్నావు. నువ్వు అనుభవించగలవు కానీ చూడలేవు. అందుకని పరమాత్మని అనుభవించవచ్చు కానీ చూస్తే ఏమైపోతాడంటే వాడు రెండైపోతాడు, దృశ్యమైపోతాడు. దృశ్యమైపోతే అది నశించాలి. ఇప్పుడు నీ సదాకాశం దృశ్యమైనా నశించదు, నీ చిదాకాశం దృశ్యమైందంటే నశిస్తుంది. ఒకసారి చిదాకాశాన్ని నువ్వు గ్రహించిన తర్వాత ఈ పక్కన ఉన్నది కూడా చిదాకాశం అని ఇప్పుడు నీకు తెలియాలి. అంతే కదరా. కుండలో నీళ్లు, బయట నీళ్లు, నీ తెలియలేదంటున్నావు కదా నువ్వు. నీ సమస్య ఏంటిరా? నాలో ఉన్నది నేను చూశానండి, మీరు చెప్పారు, నాకు అర్థమైంది. ఇంతకుముందు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది. నాలో ఖాళీ ఉంది, ఖాళీలో ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఫంక్షన్ చేస్తున్నాయి కదా. దాన్ని సదాకాశం అన్నారు, సరే మేము కూడా ఒప్పుకున్నాం అంటే అది సత్తు యొక్క ఖాళీ. సదాకాశం అంటే సత్తు యొక్క ఖాళీ. దాన్ని ఎవరు చూశారు అంటే నేనే చూశాను, నేను చూశాను. అందుకని నేను చిత్తు. కానీ ఇక్కడ నేను చిత్తను, నేను జ్ఞానం అనే అంటాను. నీ దగ్గర జ్ఞానం ఉంది. ఎందుకు నన్ను జ్ఞానం అంటారండి? అదంతా గోదావరి నీళ్లు, నా నీళ్లు, రెండు నీళ్లు వేరే లేవని మీరే చెప్పారు కదా. మరి కుండలో నీళ్ళకి వేరే ఎందుకు తక్కువైంది, అది ఎందుకు ఎక్కువైంది అంటే కుండలో ఉన్నంతసేపు కుండ తాలూకు చీకటి వాడికి ఇంకా ఉంది. అందువల్ల వాడు లిమిటెడ్ అయిపోయినాడు. కుండ లిమిటెడ్, అందుకని వీడు కూడా లిమిటెడ్ అయినాడు. ఈ లిమిటెడ్ జ్ఞానం ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళుతున్నామమ్మా. మీరు ఇంకా కరెక్ట్గా ఉండాలి. ఈ కుండలోది మాత్రం నీకు తెలిసింది, బయట తెలియలేదంటున్నావు కదా. ఇది ఎందుకు తెలిసింది, అది ఎందుకు తెలియదంటే నీ దగ్గర జ్ఞానం ఉంది, ఎందుకంటే బుద్ధి ఉంది కదా. అసలు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీ కుండ లోపలికి బయటి జ్ఞానమే లోపలికి వచ్చింది, కుండ ఉండబట్టి. అయితే అక్కడ నీ అద్దం ఉంది. నీకు అద్దం ఉండకపోతే రాదు. నీ బుద్ధి అనే అద్దం ఉంది. ఆ అద్దం మీద పరమాత్మ చైతన్యం పడి అది ప్రతిబింబం కదా. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడే తోచు. ఏ స్టెప్ మర్చిపోవకండి. ఏముంది మన అద్దంలో? ఒక ప్రతిబింబం పడింది. ఆ ప్రతిబింబమే జ్ఞానం అనే పేరుతో నీ దగ్గర ఉంది కదా. అది నథింగ్ బట్ ప్రజ్ఞ. బయట దాన్ని ప్రజ్ఞ అంటున్నా, లోపల దాన్ని జ్ఞానం అంటున్నా కదా. లోపల నీకున్నది జ్ఞానం. జ్ఞానం లిమిటెడ్, ప్రజ్ఞ అన్లిమిటెడ్ కదా. నీకు జ్ఞానంతో ప్రజ్ఞను చూడమంటున్నా, చూడలేవు. జ్ఞానంతో నీ సదాకాశాన్ని చూడగలవు, జ్ఞానంతో ప్రజ్ఞను చూడలేవు. ఎందుకు అంటే నీది చిన్న దీపం. దానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీకు అర్థమయ్యేట్టు చేస్తా. నా గదిలో చీకటి ఉంది. ఈ చీకటి పోగొట్టుకోవడానికి నేను ఇంత దీపం పెట్టుకుంటా, చిన్న దీపం పెట్టుకుంటా కదా. బుడ్డి దీపం మనం కరెంటు పోగానే మన సెల్ ఫోన్లో ఆన్ చేస్తాం కదా, ఇంత దీపమే వెలుగుతుంది. ఆ దీపం ఏం చేయగలదు అంటే నీ గదిలో ఉన్న వస్తువులను మాత్రమే చూపెట్టగలదు. నీ దగ్గర ఉన్న జ్ఞానం నీ గదిలో వస్తువులను మాత్రమే చూపెడుతుంది. ఎందుకంటే చీకటి నీ గదిలో ఉంది, చీకటి బయట లేదు. అర్థమవుతోందా? చీకటి ఎక్కడుంది? నీ గదిలో ఉంది.
అందువల్ల నీ గదిలో చిన్న దీపం పెట్టుకుంటే నీ గదిలో మా వస్తువులను మాత్రమే చూపించగలదు. ఈ చిన్న దీపం తీసుకెళ్ళి బయటకు వచ్చామనుకోండి, ఇదంతా కనపడుతుందా? ఇప్పుడు నీ దీపం ఎలాంటిదంటే, సూర్యుడు మన రాత్రి కరెంటు పోయింది, మనం ఓ చిన్న బుడ్డి దీపం వెలిగించుకున్నాం మన ఇంట్లో, ఆ దీపం వెలుగుతోంది, తెల్లవారులు మనకంతా ఇల్లంతా బాగా కనపడింది. సూర్యుడు వచ్చేసాడు, సూర్యప్రకాశం అంతా నిండిపోయింది బాగా. నా బుడ్డి దీపం తీసుకెళ్ళి, దీపమా ఇందా రాత్రి అంతా నాకు బాగా కనపడేట్టుగా చేశావే అని ఈ బుడ్డి దీపం తీసుకెళ్ళి సూర్యుడు ముందర పెట్టాను. నా 25 వాట్స్ బల్బు తీసుకెళ్ళి సూర్యుడి దగ్గర పెట్టా, నా 1000 వాట్స్ బల్బు తీసుకెళ్ళి సూర్యుడి దగ్గర పెట్టా, సూర్యకాంతిలో. ఇప్పుడు వెలుగుతుందా? వెలగదు. ఎందుకని? అది ఇంకా కాంతి. నాది వెలిగేదే అయినప్పటికీ నీ జ్ఞానం సంగతి చెప్తున్నా, నీ జ్ఞానం ప్రజ్ఞ కాదు. మరి నా జ్ఞానం ఉంది కదండి. నీ జ్ఞానం ప్రతిబింబ జ్ఞానం రా, బింబ జ్ఞానం కాదు నీకు. ఇవన్నీ సాధన చేస్తే తప్ప తెలియదు. సాధన అంటే ఏంటమ్మా, దీని తర్వాత ఏంటి, ఇది ఎందుకు ఇట్లా రావాలి, ఇది ఎందుకు కనపడలేదు అని అనుకోవడమే సాధన. నిన్ను మెల్లగా దారికి తీసుకెళ్తుంది. ఇందో చెప్తున్నా, పరమాత్మ ప్రజ్ఞ, మనం లిమిటెడ్ జ్ఞానం. మనది లిమిటెడ్, ఆయన అన్లిమిటెడ్, ఆయన ఒరిజినల్. మన దగ్గర ఉన్నది ప్రతిరూపం. ప్రతిరూపం అంటే దాని తాలూకు రిఫ్లెక్షన్, అంతే కదా. అద్దంలో పడ్డ బొమ్మ లాంటివి. ఇందాక అద్దంలోకి రాలేదన్నారు కదండి, అద్దంలోకి రాలే. ఇప్పుడు కూడా మేడం నాకు మాట్లాడడానికి ఇంకా మాటలు లేవు, మీ భాషలోకి నేను రావాల్సి వస్తున్నది. ఇది ఎందుకు జరిగింది? ఈ జ్ఞానం అనేది ఇది చిన్నది ఎందుకైంది? చిన్నదంటే శరీరం చిన్నదైపోయింది కాబట్టి లిమిటెడ్ జ్ఞానం నీకు నీ శరీరం వరకు నీకు చూపిస్తుంది. నీ శరీరమే కాదు, ఇందులో కావలసినటువంటి నీ మూడింటిని బాగా చూపిస్తుంది. ఆ మూడు నీవి. వాడి ఆస్తిపాస్తులు చూపించమను, వాడి బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పమని. నీ బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తుంది, వాడి బ్యాంక్ బ్యాలెన్స్ చెప్పదు. ఎందుకని? అందుకు ఇది లిమిటెడ్. నీ గదిలో ఉన్న వస్తువులను మాత్రమే చూపెడుతుంది, బయట ఉన్న వస్తువుల్ని చూపెట్టలేదు. అది అట్లా అని బయట వస్తువులు లేవంటానికి నువ్వు వీల్లేదు. బయటంతా ప్రజ్ఞ ఉంది. ఇది ఎందుకయిందో చెప్తాను వినండి కదా. ఈ ప్రపంచం సకర్తృకం అంటాడు, అంతే అంటుంది శాస్త్రం. దాని మీద మనకై మనం సాధన చేసుకోవాలి. అది సాధన. సకర్తృకం, ఇది కర్త ఉన్నాడు ఈ ప్రపంచానికి అంటుంది. సకర్తృకం అంటే కర్త. సకర్మ, కర్మ ఉంది కదా. రాముడు రావణుని చంపాను అన్నాం అనుకో, రాముడు కర్త అవుతాడు. ఎవరిని చంపాడు అంటే రావణాసురుణ్ణి చంపాడు, రావణాసురుడు కర్మ అవుతాడు. కర్మ అంటే మీరు కర్మ చేసింది కాదు, కర్త కర్మ క్రియ అంటాం కదా. ఎక్కడో 3వ క్లాసులోనో 4వ క్లాసులోనో నేర్పిస్తారు. ఈ ప్రపంచం సకర్తృకం అంది శాస్త్రం. సకర్తృకం అంటే దీనికి కర్త ఉన్నాడు అని. ఎందుకు కర్త ఉంటాడంటే, ఇందాకటి నుంచి మీరు మీ జ్ఞానంతో ఒక సదాకాశాన్ని ఉంది అని, ఇప్పుడు ఎవరైనా మీరు ఆకాశం లేదు అని నేను అన్నాను అనుకో, చచ్చినా ఒప్పుకోరు. ఎందుకని? మీరు అది అనుభవించారు, మీలో ఉందని మీరు చూశారు. ఆ ఉండి చూసినది మీ జ్ఞానం అని కూడా మీకు తెలుసు. అందుకని మీ దగ్గర సదాకాశం చిదాకాశం ఉందని మీకే తెలుసు. నేను లేదన్నా మీరు ఒప్పుకోరు కదా. ఉంది కదా, చూశాను అని చెప్తున్నారు కదా. ఎవడు చూశాడు? నేను చూశాను. నేను ఇక్కడ వస్తాడు. ఎవడు చూశాడు అని అడిగితే ప్రతివాడు ఏమంటాడు? నేను చూశాను. ఏం చూసావన్నాను? నాదిని చూశాను. జాగ్రత్తగా సెకండ్ స్టెప్లోకి వెళుతున్నాం. ఆ మొదటిది మీకు అర్థం కాకపోతే ఈ రెండవది అసలు అర్థం కాదు. ఎందుకంటే ఇది ఇంకా కాంప్లికేటెడ్, అన్నీ కాంప్లికేటెడ్. అందుకే అది బ్రహ్మ విద్యనా అన్నారు. మీరు అలర్ట్గా ఉంటే అర్థమవుతుంది. మరి నేను అంతకంటే
ఇంకా తేలికగా చెప్పాలంటే నాకు ఇంకా రాదురా. ఇంకా తేలిగ్గా మీరు కనుక్కొని చెప్పండి, నాకేం అభ్యంతరం. మీరు చెప్తే తప్పైతే నేను కనుక్కుని బరే ఇది తప్పురా అని అంట. మీరు అసలు ఏం లేకుండా ఊరికే కూర్చుని మళ్ళీ మీ పాఠం విని మళ్ళీ రేపు పాఠం వినడానికి వస్తానంటే నేనేం చేసేది చెప్పండి. మీకు ఎంత అర్థమైందో నాకు తెలియాలి కదా. ప్రపంచం సకర్తృకం అంది. సకర్తృకం అంటే అర్థం ఏమిటంటే దీనికి కర్త ఉన్నాడు అంది. కర్త అంటే ఎవడు అంటే ఏ పని జరిగినా ఆ పని ఎవడో ఒకడు వాడు మనకు తెలిసినా తెలియకపోయినా వాడు చెయ్యంది ఆ పని లేదు. పనులన్నీ క్రియాపదాలు. మీకు చెప్పా కదా, ఒక ఫారము ఒక ఫంక్షన్. ఫంక్షన్ కావాలంటే ఒక ఫారం కావాలి కదా. ఇది మైక్ అనేది ఒక ఫామ్. దీని ఫంక్షన్ ఏమిటంటే నేను మాట్లాడిన మాటని లౌడ్గా అందరికీ వినిపించటం, అంతే కదా. దీనికి ఫారం ఉంది, ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ చేయాలంటే దీనికి ఈ ఫారమే కావాలి. దీన్ని ఫారం లాగా ఉపయోగించి నేను ఇక్కడ మైక్ మాట్లాడతానంటే అంటే దీనికి ఫారం లేదు. మీకు అర్థమైందే, దీనికి ఫారం ఉండాలి. ఆ ఫారంలోనే ఆ ఫంక్షన్ జరుగుతుంది ప్రతి ఫంక్షన్కి. అట్లా నీ దగ్గర నేను చూస్తున్నాను అంటున్నావు, నేను వింటున్నాను అంటున్నావు, నేను తింటున్నాను అంటున్నావు, నేను చచ్చిపోతున్నాను అంటున్నావు, నేను బతుకుతున్నాను అంటున్నావు. ఇవన్నీ వెర్బ్స్ అంటే క్రియాపదాలు. ఈ క్రియకు ఖచ్చితంగా ఒక కర్త ఉండాలి. ఇప్పుడు కర్త ఎక్కడి అంటే ఈ ప్రపంచాన్ని కూడా క్రియేట్ చేసిన వాడు ఒక క్రియేటర్ ఉండాలి. ప్రతి దానికి ఒక కర్త ఉండాలి. సకర్తృకం అన్న పదానికి ముందు అర్థం తెలుసుకోండి. ఈ టేబుల్ ఉన్నది అంటున్నాం, టేబుల్ ఫంక్షను ఫారము ఉంది. టేబుల్కి ఒక ఫారం ఉంది, ఇది ఫంక్షన్ చేస్తోంది కదా. ఈ పని ఈ ఫారం అయ్యి ఈ ఫంక్షన్ కావడానికి ఒకడెవడో కర్త ఉండాలి. వాడి పేరు వడ్రంగి. వాడు నాకు తెలియక్కర్లేదు కానీ వాడు ఉండి తీరాలి. అట్లా ప్రతి క్రియకు ఒక కర్త ఉండి తీరాలి. అట్లా ఈ ప్రపంచం అనేదంతా ఒక పని అయితే, ఈ ప్రపంచం అనేది ఒక పని ఏమిటి, ఎన్ని పనులు. ఒకడు నీళ్లు తాగే పని, ఒకళ్ళు అన్నం తినే పని, ఒకళ్ళు ఆలోచించే పని, ఒకడు కొట్టే పని, ఒకడు తిట్టే పని, ఎన్ని పనులు చేస్తున్నారు. వీటన్నిటికీ ఒక కర్త ఉండాలి కదా. ఆ కర్త ఈ ప్రపంచం అంతటికి ఒక కర్త ఉండాలి. ఒక్కొక్కడికి ఒక కర్త ఉండాలి. ఆ కర్త పేరు నేను అంటున్నారు మీరు. అందుకని వాడిని సబ్జెక్ట్ అంటున్నా నేను. వాడిని సబ్జెక్ట్ ఎందుకంటే వాడు ఏ పని చేయాలన్నా వాడు ఉండాలి. తినాలన్నా వాడు ఉండాలి, తాగాలన్నా వాడు ఉండాలి. అయితే తాగే పదార్థం వేరే ఉంటుంది, తినే పదార్థం వేరే ఉంటుంది. అట్లా ఎప్పుడైతే నువ్వు బయటి గాలినే లోపలికి వచ్చింది అని చెప్పాను, బయట నీళ్ళే కుండ లోపలికి వచ్చినాయన్న ఆ స్టెప్ మర్చిపోవాకండి కదా. ఆ బయటి ఆకాశమే లోపలికి వచ్చిందని చెప్పాను. ఈ ఆకాశంలో నీకు జ్ఞానం కూడా ఉంది అని చెప్పాను. ఆ జ్ఞానంతోనే నువ్వు ఆకాశాన్ని చూసావు అని చెప్పాను. కిందటి స్టెప్ అది మర్చిపోవాకండి. అది బయట దీపానికి పనికి రాదు అని చెప్పాను. ఈ దీపం బయట పెడితే బయట సూర్యకాంతి ముందర ఈ దీపం తన కాంతిని కోల్పోతుంది. కాంతి ఉండదు అంటే వెలగటం లేదా, వెలుగుతూనే ఉంది, అయినా కూడా నీకు కనిపించదు. సకర్తృకం అంటే ఈ పని అంతా జరుగుతున్నప్పుడు దీనికి ఒక కర్త ఉండాలి. ఏ పని జరిగింది అంటే ఒక ఫారం అయినటువంటి నా బాడీలో, నా శరీరంలో ఫంక్షన్లు జరుగుతూనే ఉన్నాయి. ఏమిటంటే నేను గాలి పీలుస్తున్నాను, నేను కళ్ళతో చూస్తున్నాను, నేను చెవులతో వింటున్నాను, చూస్తున్నాను, తాగుతున్నాను, తింటున్నాను అన్నప్పుడు నేను 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 అనాలి. నువ్వు అంటున్నావా లేదా? ఏం చేస్తున్నావురా? నేను ఆలోచిస్తున్నా. ఇప్పుడు నేను ఎలా వచ్చిందో కావాలి. ఇందా నుంచి అది సదాకాశం చిదాకాశం కదా, అది నేనెట్లయింది అనాలి కదా. నేనెట్లయిందో పదాలు విన్నారు ఇంతకుముందు, మీకు వచ్చు. ఏమిటంటే ప్రమాత, ప్రమాణం,
ప్రమేయం. మనకి ప్రమాణం ప్రమేయం అని రెండు పదాలు మనం ఎందుకంటే శాస్త్రం మనకేం చెప్పిందంటే ఈ ప్రపంచం అంతా సకర్తృకం అంది. ఈ పదం మీరు నేర్చుకుంటే మీకు అర్థమవుతుందండి. సకర్తృకం, ప్రపంచం ఏమైందంటే కర్త ఉన్నాడు అంది. ఆ కర్త ఉన్నాడు అన్న పదాన్ని ఆసరాగా చేసుకుని మంద మధ్యాధికారుల కోసమని ఆ కర్తని బ్రహ్మదేవుణ్ణి చేసేశారు మన వాళ్ళు. అర్థమైందా? ఎవర్రా ఈ సృష్టించింది ఈ ప్రపంచాన్ని? బ్రహ్మదేవుడు సృష్టించాడు. బ్రహ్మదేవుడు లేడు. మరి ఎందుకు చేశారు అంటే ఈ ప్రపంచాన్నంతా ఎవడో ఒకడు సకర్తృకం అన్నాడు కదా, కర్త ఉండాలి. ఎవ్వడూ లేకుండా ఈ ప్రపంచం రావడానికి అవకాశం లేదు. ఎవడో ఒకడు ఉండాలి. వాడు నాకు తెలిసిన ఈ టేబుల్ చేసిన వాడు నాకు తెలియకపోయి ఉండొచ్చు, కానీ ఒకడు ఉండాలి. శాస్త్రం అన్నది అంటే చచ్చినట్టు మనం ఎందుకన్నదో దానికోసం వెతకాలి. అది భాష్యంలో అయితే వాళ్ళు మళ్ళీ శంకర భాష్యంలో అది ఎందుకన్నదో రాస్తారు. శంకర భాష్యం చదువుకుంటే ఎంత చదువు నాకు రాదు, మనకెవరికీ రాదు. మహానుభావులు ఎవరైనా పెద్దవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు, ఎల్ఎన్ రాజు గారు లాంటి వాళ్ళు చదువుకుంటారేమో. నేను అంత చదువుకోలేదు. నా చదువుకి నాకు అర్థమైనట్టుగా నేను తెలుసుకుని నేను అట్లనే దారిలోకి వెళ్ళా. ఏమ్మా, ఈ సకర్తృకం అన్న దానికి బ్రహ్మదేవుణ్ణి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు బ్రహ్మగారినే అని ఎందుకన్నారంటే లలితా సహస్రనామంలో ఈ సకర్తృకం అన్న పదానికే సృష్టికర్త్రీ కర్త్రీ అన్నారు. ఆమె సృష్టికర్త్రీ స్త్రీ కాబట్టి, అంటే సృష్టి చేసింది. అమ్మవారు అవ్యక్తమైన శక్తి వ్యక్తమైనప్పుడు ఆమె స్త్రీ. ఆమె చేయాలంటే ఆమె దగ్గర చిత్తు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు ఆయన సృష్టికర్త, ఈవిడ సృష్టికర్త్రి. సృష్టికర్త్రి బ్రహ్మరూప, ఈవిడికి బ్రహ్మరూపం ఇచ్చారు. అందుకు అక్కడ బ్రహ్మదేవుని పెట్టారు. ఏమ్మా, గోత్రి ఇంకా అది అక్కర్లేదులే, అంటే అది వచ్చినప్పుడు అది చెప్తా. సృష్టి చేశాడు. సృష్టి జరగాలి అంటే దానికి ఫారం ఉండాలి. ఫారం ఉంటేనే సృష్టి. ఫారం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు మీ లోపల మీ సృష్టి మీరు సృష్టిస్తారు, చూపిస్తారు. ఏమి సృష్టించాలంటే మీరు ఊరికే కూర్చున్నారు, మీకు ఒక ఆలోచన వచ్చింది. ఏమిటి ఆలోచన అంటే ఇవాళ సాయంత్రం 6 గంటలకి మనం క్లాస్కి వెళ్ళాలి, ఇది ఆలోచన. ఈ ఆలోచన రాకముందు మీకేం లేదు. క్లాసుకు వెళ్ళాలి అనేటప్పటికీ 6 గంటల టైంని ముందు చూడాలి. క్లాసు ఎక్కడ జరుగుతుంది? ఆనందధామంలో జరుగుతుంది. ఆనందధామం మీకు కనపడాలి. కనపడిందా? అంటే ఏ ఆలోచన చేసినా దాని తాలూకు నామం, రూపం, క్రియ. రూపం దాని ఫారము, క్రియ దాని ఫంక్షన్. ఏదైనా సరే రూపం మీకు కనిపించాలి, ఆనందధామం కనపడాలి. క్రియ ఏం చేయాలి? నడిచి రావడమో, కారు ఎక్కి రావడమో, రైలు ఎక్కి రావడమో మీ ఇష్టం. అర్థమైందా? అందుకని ఒక ఫారము, ఒక ఫంక్షను మీ లోపల మీకు తయారైంది. దానికి మెటీరియల్ ఉందా లేదా అని అక్కడ అది మెటీరియల్ సంగతి మళ్ళీ చెప్తా. ఏ మెటీరియల్తో ఫారం తయారవుతోందో ముందు విషయం అర్థం చేసుకోండి. ఏమైంది? సకర్తృకం అంటే ముందు ఏం కావాలి? ఒక ఫారం కావాలి, ఒక ఫంక్షన్ కావాలి. ఆ ఫారాన్ని, ఫంక్షన్ని ఇప్పుడు నీ లోపల ఒక ఖాళీ ఫారం చూపించాను, దాని లోపల ఉండే గుండె, ఊపిరితిత్తులు అన్నీ చూపెట్టాను. ఫారం ఉంది, ఫంక్షన్ ఉంది. దాన్ని చూస్తున్న నీ జ్ఞానం ఉంది. చూసి కదా నువ్వు చిదాకాశం అన్నావు. చూస్తున్న నీ జ్ఞానం ఉంది.
నీ జ్ఞానం చూడాలంటే జాగ్రత్తగా, ఇది టర్నింగ్ పాయింట్. మీ జ్ఞానం చూడాలంటే అక్కడ ఒక వస్తువు ఉండాలి. నీ జ్ఞానం చూడాలంటే అక్కడ ఒక వస్తువు ఉండాలి. ఏం వస్తువు ఉండాలి? నీ గుండె ఉండాలి, నీ ఊపిరితిత్తులు ఉండాలి కదా, అవి పనిచేయాలి. అర్థమవుతోందా అమ్మ? మీ అందరూ మీ లోపలికి వెళ్తున్నారు కదా, మీ లోపల ఉన్న అవయవాలను మీకు కనపడుతున్నాయి కదా, ఏమ్మా కనపడుతున్నాయి కదా. ఆ కనపడిన వస్తువుని మేము ప్రమేయము అంటాం. ప్రమేయం వస్తువు. వస్తువు అంటే ఏమిటి? మీ ఫారం. అది ఫారం అయింది. ఏం ఫారం అయింది? గుండెగా ఫారం అయింది, ఊపిరితిత్తులుగా ఫారం అయింది, కిడ్నీగా ఫారం అయింది, పొట్టగా ఫారం అయింది కదా, అంతా కలిసి నీ మనిషిగా ఫారం అయింది. ఒకటి కాదు కదా, చాలా పనులు చేస్తున్నావు కదా నువ్వు, అవును కదా. కాబట్టి దీని పేరు ప్రమేయం. ఈ ప్రమేయాన్ని కనుక్కోవడానికి నీ దగ్గర ఒక ప్రమాణం ఉండాలి. నా దగ్గర ప్రమాణం నా కన్ను ప్రమాణం. ఇప్పుడు ఇందాకటి నుంచి నేను చెప్పిన దానికి నీ జ్ఞానం ప్రమాణం. నీ జ్ఞానం యాజ్ ఇట్ ఈజ్ కనుక్కోవడానికి వీల్లేదు. అదొక నువ్వు కరెంటుని యాజ్ ఇట్ ఈజ్ నేను దీంట్లోకి పంపించడానికి లేదు, ఇదిగో ఒక వైర్లో పెట్టి పంపించాలి. వైర్ లేకుండా జ్ఞానాన్ని కరెంటుని పంపిస్తే ఏమవుతుంది? కాల్ చేస్తుంది. షాక్ కొట్టాలంటే నేను ఉండాలి. ఏ వస్తువు మీద పడితే ఆ వస్తువుని కాల్ చేస్తుంది. అది కాల్చకుండా ఉండాలంటే ఒక దాంట్లో దాన్ని ఫిక్స్ చేయాలి. అట్లా నీ జ్ఞానాన్ని నీ మనస్సులో ఫిక్స్ చేశాను నేను. నీ మనస్సు అనేది పైన రబ్బరు తొడుగు, నీ జ్ఞానం అనేది దానిలో ఉన్న కెపాసిటీ. అర్థమైందా? దాంతో చూడమంటున్నాం, దాంతోనే చూడాలి. నీ మనస్సుతో చూడాలి, మనస్సుతో కాదు, మళ్ళీ మనస్సులోపలి జ్ఞానంతో చూడాలి కదా. ఆ చూసిన జ్ఞానానికి జాగ్రత్తగా వినండి. మనస్సు అనేది తాడు, ఈ వైర్, దీని లోపల ఉన్న కరెంటు నీ జ్ఞానం. నీ జ్ఞానం యాజ్ ఇట్ ఈజ్ చూడలేదు, అందుకని ఇది పెడితే ఎట్లా, నాకు ఇట్లాడితే కావాలి. దానిలో కరెంట్ లేదు కదా, అది ఒట్టితాడు. అమ్మ ఇందులో కరెంట్ లేదు కదా అని వాళ్ళు అడిగితే నేనేం జవాబు చెప్పను. అందుకు చూడండి, మీకు ఇప్పుడు మీ నేను చూపిస్తారా? ఏం ఇది బరికిరాదా? అరే మీకు అర్థం కావడానికి రా, నేనేం చేస్తున్నా కదా. నా టీచింగ్ కెపాసిటీ అంతా 40 సంవత్సరాల టీచింగ్ కెపాసిటీని మీ ముందర పెడుతున్నా కదా. ఏమైంది? దీని లోపల ఏముంది? జ్ఞానం అనేది ఒకటి ఉంది, అంటే కరెంట్ ఒకటి ఉంది. ఆ కరెంట్ పేరు జ్ఞానం. ఆ జ్ఞానం యాజ్ ఇట్ ఈజ్ వెళ్ళలేదు కాబట్టి అది ఒక మనస్సు అనేటువంటి ఒక తొడుగేసుకొని పోవాలి. మనస్సు జడం, ఇది షాక్ కొట్టదు కదా. మనస్సు జడం, నేను చేతనం. ఇప్పుడు మనస్సు ద్వారా నేను వెళ్తున్నా లోపలికి, మీరు వెళ్తున్నారు లోపలికి. లోపలికి వెళ్ళి ఎవరిని చూశారు? ప్రమేయాన్ని చూశారు. మీ ప్రమాణం ఏమిటి? జ్ఞానం. మీ ప్రమాణం జ్ఞానం. ఏరా అర్థమవుతోంది కదా కదా. అప్పుడు మీ పేరు ఏమవుతుందంటే ప్రమాత అవుతుంది. అప్పుడు మీ పేరు ప్రమాత అవుతుంది. ఎప్పుడు ప్రమాత అవుతుంది? ఎప్పుడైతే ఒక ఫారాన్ని నేను చూస్తానో, చూసినప్పుడు మాత్రమే, చూడనప్పుడు నా పేరు జ్ఞానం. ఏరా ఎట్లా అవుతుందో చెప్తా. అందులో నుంచి ఆ కరెంటు వైర్ని ఈ లైట్లోకి పంపించారు. వచ్చేదాకా లైట్లోకి వచ్చిన తర్వాత దాని పేరు బల్బ్ అయింది. బల్బు కాదు, బల్బులో వెలుగు కదా. ఫ్యాన్లోకి వచ్చిన తర్వాత అది గాలి ఇవ్వడం అని కదా. ఏ ఫారంలో ఏ ఫంక్షన్ చేస్తే ఎవరు చేస్తున్నారో వాడు సకర్తృకం. ఇప్పుడు అర్థమైందా?
శాస్త్రం ఇంత చెప్పదు. ఈ ప్రపంచమంతా సకర్తృకమంది. సకర్తృకం అంటే అర్థమై చావదు, అంటే కర్త ఉన్నాడని తెలుస్తుంది, పదం తెలుసు కాబట్టి. ఇది ఎట్లా కర్త అవుతోందో తెలియదు. అది తెలియకపోతే నీకు నేను తెలియదు. ఇప్పుడు నీకు వచ్చే రిజల్ట్ నేను. ఇప్పటి వరకు నేను రాలే, నాదే తెలుసు నీకు. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నా, నేనును. అర్థమవుతోంది కదరా? ఇప్పుడు శాస్త్రం ఏం చెప్పింది? ఈ ప్రపంచం సకర్తృకం. సకర్తృకం కాకుండా ఏ వస్తువు నీకు కనపడడానికి వీల్లేదు. ఎవడో ఒకడు, నాకు తెలియకపోవచ్చు, నా గొలుసు ఎవడు చేశాడు అని నాకు అక్కర్లేదు. నా గొలుసు బంగారం గొలుసుగా మారాలంటే ఎవడో ఒకడు ఉండాలి. వాడు నా దగ్గరికి రాకూడదు. ఎందుకంటే నిమిత్త ఉపాదానాల్లో నిమిత్తం నా దగ్గరికి రాకూడదు. అయితే పరమాత్మ నిమిత్తం ఉపాదానం వాడే అవ్వాలి. అర్థమవుతోందా? ఇప్పుడు ఏమవుతోంది అంటే నిమిత్తం ఉపాదానాన్ని నిన్నే చేస్తా, వద్దులే అంత, అది ఇప్పుడు వద్దు, ఇప్పుడు ఇది అర్థం కాని కదా. ఇదే చాలా చాలా స్ట్రాంగ్ సబ్జెక్టు. అది కొడుకుడు పడేది కాదు. ఎంత నలగొడుతున్నా ఏంరా, ఎంత నూరుతున్నా కూడా కొరుకుడు పడదు. శ్రద్ధగా వింటే కొరుకుడు పడుతుందిరా. వినండిరా, ఒకటికి 4 సార్లు వినండిరా. మీకై మీరు చేసుకోలేరు, నేను చేసిందన్నా విని. అన్నం వండుకోవడం మనకి రాదు, అమ్మ వండి పెట్టిన అన్నం అన్నా కడుపు నిండా తింటే మనకి బాగుంటుంది కదా. మనకు వండుకోవడం ఎట్లాగూ రాదు. అట్లాగే బియ్యం పళ్ళెంలో పెట్టుకుని అన్నమా దేవుడా మాకు అన్నం పెట్టు అంటే అన్నం ఎట్లా పెడతాడు? అన్నం వండుకునే పద్ధతి ఉంది. ఏమన్నాడు? ప్రమాత ఎప్పుడు అవుతావంటే నువ్వు నీ ప్రమాణం ద్వారా ఒక ప్రమేయాన్ని చూసినప్పుడు మాత్రమే అవుతావు. అదే అయినప్పుడు, ఇప్పుడు ప్రమాతం అయినావు నువ్వు, వీడు జీవుడు. అప్పుడు జీవుడు 24 hours ఉంటాడా? ఆ పని చేసినప్పుడు మాత్రమే. అది ఆ పని చేసినప్పుడు మాత్రమే, అంతే కదరా. నీకు ఫంక్షన్ ఎప్పుడు ఉంటుందో కదా, అప్పుడు కదా నువ్వు చూస్తావు. ఏ పని అయినా సరే, నువ్వు ఏ పని అన్నా చెయ్యి, ఆ పని జరుగుతున్నప్పుడు నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. అవ్వకపోతే నీకు కనపడదు. అప్పుడు నీ పేరు ప్రమాత. అర్థమైందా? ఎప్పుడు నా పేరు ప్రమాత? ఇప్పుడు ఇందాకటి నుంచి మీరు మీ లోపల ఆకాశాన్ని చూడు అని చెప్పానే, ఆ చూడు అని చెప్పినప్పుడు మీరేమవుతారు? ఆ చూస్తున్నప్పుడు నీ జ్ఞానాన్ని పంపించి చూసావు కదా చిదాకాశాన్ని. అది ఏమని చూసావు? చిదాకాశాన్ని, సదాకాశాన్ని చూసావు. సదాకాశం అనేది నీ ప్రమేయం కదా. నువ్వు ప్రమేయాన్ని చిదాకాశంగా మార్చావు. ఎందుకని? నీ జ్ఞానాన్ని పంపించి. నా జ్ఞానాన్ని పంపించి దాన్ని ఎట్లా మార్చానండి అంటే, ఇంతకుముందే మీకు ఆ మాట చెప్పాను. బ్లాటింగ్ పేపర్ ఉంది, నేను ఇంకు పోసేసాను, బ్లాట్ పేపర్ అంతా ఇంకుని పీల్ చేసుకుంది, ఇంకా బ్లాటింగ్ పేపర్ లేదు, మొత్తం ఇంకే ఉంది. అది చిదాకాశం. నీ జ్ఞానం వెళ్ళకముందు అది సదాకాశం. దాన్ని చూస్తున్నప్పుడు నీవు ప్రమాతవి. ఇప్పుడు ప్రమాతవి కాదు, నువ్వు ఇప్పుడు చూడటల్లా. ఇప్పుడు కూడా నేను ప్రమాతమేనండి, నేను వింటున్నానండి. అది ఇప్పుడు అర్థమైందా? నేను చూస్తున్నానండి, నేను వింటున్నానండి, నేను తింటున్నానండి, నేను నడుస్తున్నానండి, నేను పరిగెత్తుతున్నానండి, నేను ఆలోచిస్తున్నా. ఏ క్రియాపదం నువ్వు వాడినా నువ్వు ప్రమాతమైనావు కాబట్టి నేను అంటున్నావు, లేకపోతే నువ్వు నేను కాదు. ఏంట్రా, అర్థమైందా? నేను ఎక్కడుంది? చెప్పండి.
క్రియ చేస్తున్నప్పుడు మాత్రమే నువ్వు ప్రమాదం. అప్పుడు నువ్వు జీవుడు అయినావు. ఎవడు చేస్తున్నాడు అని ఇప్పుడు జీవత్వం నీకై నువ్వు వేసుకున్నావా నేను అని ఎవడన్నా నీ మీద వేసాడా? నువ్వు వేసుకున్నావు. ఏమ్మా నేను అని నువ్వు అంటున్నావు. నిజంగా జీవుడు లేడు, నేను లేదు. మరి నేను అంటున్నావు అంటే ఇందుకోసం అంటున్నావు కాదా? ఎవరిని నేను అంటున్నావో ఆ నేను పేరు మేము అహం అన్నాం. ఎవరు అహము? ప్రమాత అయిన వాడు అహం అవుతాడు. దేన్ని గురించి మాట్లాడదు. ఇది సబ్జెక్టు. ఏది? అహము సబ్జెక్టు. ఏమ్మా ఇది ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే మమ అవుతుంది. ఇది నాది, ఇది నేను. ఏమ్మా ఒకటి నాది, ఒకటి నేను. ఇప్పుడు నీ దగ్గర రెండు ఉన్నాయి. నాది డెఫినెట్గా ఉన్నది, నీకు కనపడుతున్నది. నేను నీకు కనపడదు. కానీ కర్త ఎవరంటే నేనే. అందుకని ఎవడైతే నీకు కనపడకుండా ఉండి పనులు చేస్తున్నాడో, ఎవడు కనపడకుండా పని చేస్తాడు? నేను. ఆ నేను బ్రహ్మాస్మి. ఏమిరా? నేను కనపడడు, నాదే కనపడుతుంది. కానీ నాదిని చూస్తున్నవాడు నేనే కావాలి. నేను అనేవాడు అసలు లేడు. మరి ఎవడున్నాడు అంటే చూడండి, ఐ అంటాం కదా, ఐ అంటే నేను కదా. ఆ నేను ఊరికే ఈ వైర్లో కరెంటు లాగా ఉండడానికి వీల్లేదు. వీడు దీంతో కలిసి ఉండాలి. అందుకని ఇది యామ్, ఐ యామ్. అప్పుడు యామ్ ఎవరు? నాది. ఐ ఎవరు? నేను. నేను ఒంటరిగా ఉండలేను, నాదితో కలిసి. ఇంకా నేను చెప్పగలను కానీ మీ బ్రెయిన్లోకి ఎక్కదురా. అర్థమైందా? ఇప్పుడు నేను ఎక్కడుంది? నేను అసలు లేదు, లేదు. కానీ ఎప్పుడది నేను అవుతున్నది? కరెంట్ ఉందిరా. కరెంట్ లేదనవాకండి, కరెంట్ ఉంది. ఎప్పుడైతే ప్రమాణం ప్రమేయం అనేటువంటివి, ప్రమాణం నీ దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి చూడు. ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి? కన్ను చూస్తుంది, చెవి వింటుంది, నాలుగు రుచి చూస్తుంది, ముక్కు వాసన చూస్తుంది, చర్మం స్పర్శిస్తుంది. ఇన్నున్నాయి. ఇంద్రియాణి అంటే ఇంద్రియాలు నీ దగ్గర ఉన్నాయి. ఈ ఇంద్రియాలన్నిటితో నువ్వేం చేస్తావంటే ఈ ఫంక్షన్స్ అన్నీ చేస్తుంటావు. ఎప్పుడైతే ఫంక్షన్ చేస్తున్నావో నువ్వు, అక్కడ ఒక ఫారం ఉండకపోతే ఫంక్షన్ చేయటానికి లేదు. ఆ ఫారం కర్మ అవుతుంది, నువ్వు కర్తవైతావు. అర్థమైందా నాయన? ఎవడు కర్తగా ఉంటున్నాడో వాణ్ణి నేను అంటున్నావు. నువ్వు కర్తృత్వం వహిస్తున్నావు. సకర్తృకం అంటే అర్థం అది. నువ్వు ఏ పని చేసినా నేను చేస్తున్నాను అంటావు. ఎప్పుడైతే నువ్వు నేను చేస్తున్నాను అన్నావో కదా, కర్తవి కదా, కర్తవైనప్పుడు ఖచ్చితంగా దాని ఫలితం కూడా నువ్వే అనుభవించాలి. అందుకని కర్మంతా నీ వెంటబడింది కదా. కర్మ నీ వెంట ఎందుకు పడింది? క్లెయిమ్ చేసావు. నువ్వు క్లెయిమ్ చేస్తున్నావు. ఏమని? అరే ప్రధానికి ఇప్పుడు మిమ్మల్ని అడుగు ఏం చేస్తున్నావురా నువ్వు అన్నాను అనుకో, నేను వింటున్నా. అదిగో విన్నావు. నేను ఆలోచిస్తున్నా, నేను తింటున్నా, నేను కట్టుకుంటున్నా, నేను పాఠం నేను అసలు లేదు శాస్త్రంలో.
మరి నేను ఎక్కడి నుంచి? నీ క్రియేషన్. నా క్రియేషన్ ఎందుకు వచ్చింది? ఈ ప్రపంచం అంతా నువ్వు చూసి, ప్రపంచాన్ని అదంతా నీకు ప్రమేయం. మైక్ ఇక్కడ ఉండకపోతే నేను చూడను, నేను ఉపయోగించను. మైక్ ఉండబట్టి కదా నేను ఇక్కడ కూర్చుని నా మాట వాడికి వినపడుతోందో లేదో అని ఇక్కడ లాక్కుంటున్నా కదా. ఈ లాక్కుంటున్నప్పుడు నేను లాగుతున్నా. అర్థమవుతోంది కదరా? ఇంతకంటే చెప్పడానికి నాకు రాదురా. ఇప్పుడు రండి, ఇంకా నెక్స్ట్ వెళ్తున్నా, ఇంకో స్టెప్. అరే ఆ స్టెప్ చెప్పకుండా ఇక్కడే ఆగిపోమంటారా? మా సుదట్టదమ్మా మీరు చాలా అలసిపోతారు, ఇంకా ఇవాళకి చాలేదు, ఇవాళకి చాలే అంటే నేను ఇది మళ్ళీ మీకు జ్ఞాపకం చేయడానికి మళ్ళీ ఏమ్మా ఇవి రెండు జరపనా? మీకేం ఇబ్బంది లేదు కదా? బ్రెయిన్లో ఎక్కించుకున్నారు కదా? సరే, ఇక్కడ నాకు చోటు కోసం, అంతకంటే నాకేం అక్కర్లేదు. ఎప్పుడైతే నువ్వు నేనైనావో ప్రమాత, వీడిని జీవుడు అనాలి. నువ్వు ఏ పని చేసినా నేను అని క్లెయిమ్ చేస్తున్నావు. అందుకని ప్రతి కర్మని నువ్వు అనుభవించాల్సి వస్తుంది. కర్మ నువ్వు చేశావు, నేను చేశానని ఒప్పుకుంటున్నావు. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి నేనేం చేయలేదంటావు. ఒరే నువ్వు చేస్తున్నప్పుడు కూడా నువ్వు అట్లా నేను అనకపోతే చెయ్యవురా. నేను అర్థమైంది కదా? ఎప్పుడైతే నేను అని ఈ ప్రమాత అయిపోయి నువ్వు ప్రమాత అవలే. ప్రమేయం ఉన్నప్పుడు మాత్రమే, అది మర్చిపోకండి. ప్రమేయం ఉండాలి, దానికి ప్రమాణం కావాలి. అర్థమైందా? ప్రమేయం ఉండాలి, ప్రమాణం కావాలి. అది ఇంకా మీకు అర్థం కావడానికి నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా. బట్టల షాప్లో పెద్ద తాను ఉంది, ఓ 30 మీటర్లో 50 మీటర్లో తాను ఇట్లా మడిచి పెడతాడు వాడు కదా. అందులో ఈమె వచ్చి నాకు 4 మీటర్లు ఇవ్వమంది. వాడు ఒక బద్ద తీసుకుంటాడు, ఆ బద్ద పెట్టి కొలుస్తాడు. ఎవరిని? ఆ పెద్దదాన్ని. దీన్ని కొలిచి 4 మీటర్లు అవగానే ఇక్కడ కట్ చేస్తాడు. ఇది ఆమెకి 4 మీటర్లు ఇవ్వాలి. ఇది ఈ కొలిచింది ఖచ్చితంగా 4 మీటర్లు ఉన్నది అని ఎవరిది చూసినా కూడా అది కరెక్ట్ అనాలి కదా. అది ప్రమాణం. వాడి దగ్గర ఉన్న కొలత బద్ద ప్రమాణం. అది పెట్టి కొలుస్తాడు వాడు. కొలిచి 4 మీటర్లని ఇచ్చాడు. ఆ 4 మీటర్లు అన్నప్పుడు కట్ చేశాడు, దాన్ని మొదలు పెట్టాడు, దానికి చివరి చేశాడు. అప్పుడు ఇది లిమిటెడ్ అయిపోయింది. అన్లిమిటెడ్ తాన్లో నుంచి లిమిటెడ్ అయిపోయింది కదా. అట్లా అన్లిమిటెడ్లో నుంచి నిన్ను నువ్వు లిమిట్ చేసుకున్నావు. దేంతో లిమిట్ చేసుకున్నావు? నీ దగ్గర ప్రమాణాలు 5 తెచ్చుకున్నావు. 5 కాక ఇంకో 6వ ప్రమాణం కూడా ఉంది. అర్థమైందా? ప్రమాణంతో నన్ను నేను లిమిట్ చేసుకున్నాను. ప్రమాణంతోనే నన్ను ప్రమాతనైన నన్ను నేను జీవుణ్ణి అని, అందుకని నా జ్ఞానం కూడా లిమిటెడే అయింది. లిమిటెడ్ అయిందని మీరు చెప్తున్నారా? మాకు నిజంగా లిమిటెడ్ అయిందా? మేము అన్లిమిటెడ్గానే ఉన్నాం. నథింగ్ బట్ అట్లంటానికి వీల్లేదు. విను, జీవుణ్ణి అయిపోయినాను అంటే ప్రమాదన అయిపోయినాను. నేను ఎప్పుడైతే నేను అని క్లెయిమ్ చేయటం మొదలుపెట్టానో కదా, ఈ శరీరం చేసే ప్రతి పనిని నేను చేస్తున్నాను, ఇది చేస్తోంది. నేను మాట్లాడితే దీన్ని పెద్దగా చేసింది మైక్, నేను చేయలే. ఇది చేస్తే నేను చేశాను అంటున్నా. పని చేస్తున్నది ఎవరు? తింటున్నా, వింటున్నా, చూస్తున్నా, ప్రమేయమే పనిచేస్తోంది కదా. కానీ మనమేమంటున్నామంటే నేను చేస్తున్నా. ఎప్పుడైతే నిన్ను నీవు ప్రమాతమై నేను అని జీవత్వాన్ని నీ మీద వేసుకున్నావో, నువ్వు చెయ్యండి నువ్వు చేశానంటున్నావు.
కదా. ఎప్పుడైతే నీ మీద వేసుకున్నావో అప్పుడు ఈ సత్తు ఏమైపోయిందంటే అస్థి అయిపోయింది. ఈ చిత్తు ఏమైపోయిందంటే భాతి అయిపోయింది. అస్థి భాతి ఇంకొకసారి చెప్తానని చెప్పాను, గుర్తుందా అనిత? కదా, అస్థి భాతి సచ్చిత్తులు కావు. నువ్వు ఎప్పుడైతే లెవెల్ దిగావో అవి కూడా లెవెల్ దిగినాయి. ఎందుకు లెవెల్ దిగినాయండి? అవి వాటి లెవెల్లో అవి ఉండొచ్చు కదా. నువ్వేమన్నావంటే అది ఉంది అన్నావు, నా లోపల ఆ ఖాళీ ఆకాశం ఉంది అన్నావు కదా. ఉంది అనాలంటే నువ్వు ఉండాలి. వాడు ఉన్నాడు అని చెప్పాలంటే నేను కదురా చెప్పాలి. వాడికి వాడు ఉన్నాను అనుకుంటాడా? ఎవడికి వాడు నేను ఉన్నానని అనుకోకర్లే. ఎవడు చెప్పాలి? ఇంకొకడు చెప్పాలి. ఇంకొకడు ఎవడొచ్చాడంటే వీడు వచ్చాడు. పరమాత్మ తనకి తాను నేను ఉన్నాను అని చెప్పక్కర్లేదు కదా. పరమాత్మ ఏమైపోయినాడు ఇక్కడ? ప్రమాతగా అయిపోయి నేనైపోయి జీవుడైపోయినాడు. అందుకని నేను బోర్డు మీద కావాలి రాను. ఊరికే నేను చెప్తే మీకు అర్థం కాదు. పరమాత్మ ఏమైనాడమ్మా? నేనైనాడు. నేను ఎప్పుడైనాడో నేను ఈ పని చేస్తున్నానంటాడు ప్రతి వాడు. ఆ నేను బ్రహ్మాస్మిరా అని చెప్పాడు గురువు నీకు. ఆ నేను సత్తుని అస్థి చేసేసాడు. అస్థి చేశాడంటే ఉంది అని వీడు సర్టిఫై చేస్తున్నాడు. మీరు సర్టిఫై చేశారు మీ లోపల ఖాళీ ఉంది అని. ఇక్కడ ఖాళీ ఉంది అని నువ్వు సర్టిఫై చెయ్యలేవు. ఎందుకని? ప్రమాణమే చేస్తోంది. ఇది నీ దగ్గర ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణమే కదా నీ దగ్గర ఉంది అని కనుక్కుంటోంది. ఆ ఉన్నది అన్నది జ్ఞానమే కదా. అది జ్ఞానం అని లిమిటెడ్ అయినప్పుడు చిన్న బుడ్డి దీపం వెలిగించినప్పుడు నీ గదిలోవే చూపిస్తోంది కదా. నీ గదిలోవి ఉంది అని చూపించేది ఎవరు అంటే ఆ దీపం. ఉంది అని చెప్పాలంటే దానికంటే భిన్నమైందే అది ఉంది అని చెప్తుంది. నాకంటే భిన్నమైన వాళ్ళే ఉన్నది అని చెప్పాలి. ఎవడికి వాడు మైకు నేనున్నాను అని మైకు చెప్పదు. హిమాలయ పర్వతం నేనున్నానని చెప్పదు. నేను హిమాలయ పర్వతం ఉంది అని చెప్పాలి. అంటే హిమాలయ పర్వతం కంటే నేను వేరుగా ఉండాలి. ఆ నేనే చెప్పగలను కదా. ఆ నేను ఎప్పుడు చెప్తున్నానంటే సత్ అనేటువంటి పదార్థాన్ని ఉంది అని లిమిటెడ్ చేసి అస్థి అని చెప్తున్నా. అప్పుడు అస్థి భాతి చెప్పేటప్పటికీ నేనేమైపోవాలి? లిమిటెడ్ అయిపోవాలి. నా జ్ఞానం లిమిటెడ్ అవ్వాలి. అందుకు అస్థి అన్నాను. అస్థి అని నేను ఎలా చెప్పగలుగుతున్నాను? ఊరికే అస్థి అంటలే నేను. ఐ కెన్ సీ, నేను చూడగలుగుతున్నా. అర్థమైంది కదురా. భాతి అంటే చూడడం, చిత్ అంటే చూడడం కాదు. సత్ అంటే ఉండటం, ఉంది కాదు. సత్ అన్న పదానికి అర్థం ఉండడం. ఇందుకే ఇవన్నీ వినమంటున్నాను. సత్ అంటే ఉండడం. చిత్ అంటే చైతన్యం. ఈ రెండిటికి శాస్త్రం ఏమని పేరు పెట్టిందంటే ఇది చైతన్యం, ఇది చేద్యం. ఇది చైతన్యం, ఇది చేద్యం. అంత పదం మీకు వద్దులే. దీనికి పేరు, దీనికి కనెక్షన్ ఇట్లా. అస్థిభాతికి అస్థిభాతి ఈ రెండు కలిసి ఒకటి. సత్తు చిత్తు కలిసి ఒకటి. ఇదిగో ఈ రెండు కలిసి ఒకటి. ఉండడం, కనిపించడం. అది బోర్డు చిన్నగా ఉందిరా, అందుకని ఇట్లా. నన్ను ఏం చేయమంటారు? కాలేజీలో అయితే వరుసను నడిచి వెళ్ళిపోతాం.
మళ్ళీ యువతలకు వచ్చి జరిపేసుకుంటాం కదా. అర్థమైందా? అస్థి భాతి అనేటప్పటికీ మీరు ఏ లెవెల్లో ఉన్నారు? ఉంది ప్రపంచం లెవెల్కి వచ్చారు. ఎందుకంటే నేను లెవెల్కి రాకపోతే ఉంది అని చెప్పడానికి వీల్లేదు కదా. నేను అహం ఏముందని చెప్తున్నాను, మమ ఉంది అని చెప్తున్నాను. ఇంకా మనం ఏం తప్పు చేసామంటే నేను నాది ఎవరికి పర్వాలేదు, దీన్ని నాది అను. ఎందుకంటే ఉన్నది ఏమిటి అంటే ఇది ప్రమేయం కదా. దేంతో దీని ప్రమేయం కానీ కనుక్కున్నాను నేను? నా జ్ఞానంతో కనుక్కున్నాను. నా జ్ఞానంతో ఇది ప్రమేయం అని నేను కనుక్కున్నాను. నాకు దగ్గర ప్రమాణం ఉంది. ఎవడన్నా కాదు అంటే నేను ఒప్పుకోను కదా. నా ప్రమాణంతో నేను అంగీకరించాను దీన్ని, ఇది ఉంది అని. ఈ నేను ఉంది కదా, ఆ నేను అది ఆ నేను కాదు. ఆ నేను ఇక్కడ ఉండడానికి లేదు. ఆ నేను ఎక్కడ ఉండాలి? నా దగ్గరే ఉండాలి కదా. ఈ చిన్న దీపం ఈ గదిలో వాటికి మాత్రమే చూపించాలి. అట్లా చిన్న దీపం నీది. అందుకే అది అర్థం గుర్తుపెట్టుకోండి. పెద్ద దీపం అంటే సూర్యకాంతిలోకి వెళితే నీ దీపం వెలుగుతున్నా పనిచేయదు. అది ప్రజ్ఞ, ఇది జ్ఞానం. అందుకని ఈ జ్ఞానంతో నువ్వు నేనును కనుక్కున్నావు, నాదిని కనుక్కున్నావు. దాంతో నువ్వు తృప్తిపడు. నేను నాది నా దగ్గరే ఉన్నాయి, నేనున్నది నిజంగా లేదు, దాన్ని నేను క్రియేట్ చేస్తున్నాను, ప్రమాణం నా దగ్గర ఉన్నాయి కదా, దాంతో కదా నేను అంటున్నాను అని. నువ్వు ఇంతటితో తృప్తి పడకుండా ఏమంటున్నావంటే ఆ పొలం నాది, ఇది నాదెనరా అన్నాను నేను. నిన్ను అలౌ చేసింది దేనికి? ఇది నాది అనమన్నా. నిన్ను నేను అనుకోమన్నా. నేను కూడా తప్పు, నిజంగా లేదు. నువ్వు ప్రమాదం అయిపోయి నేనైనావు, అప్పుడు నీవు జీవత్వం వచ్చింది. నువ్వు జీవుడివి కాదో మర్రో అని నేను ఎంత చెప్పినా నేను జీవుడినే అంటావు. ఎందుకంటే కర్మలన్నీ చేసి నేనే చేశాను అంటున్నావు, వాటి ఫలితాలన్నీ నువ్వే అనుభవిస్తున్నావు. పైగా నువ్వు ఎంత అంటావు అంటే ఏ జన్మలోనూ చేశాను అందుకే చేశానుట. అంటే నేను అన్నవాడు చేశాడు, అవి అనుభవించడానికే పుడుతున్నాడు. అర్థమవుతోందా? నువ్వు దీన్ని నాది అనుకుంటే కూడా మేమేం అనన్రా. నువ్వు దీన్ని కాదు దాన్ని నా భార్య అంటావు, దీన్ని నా కొడుకు అంటావు, ఇది నా ఆస్తి అంటావు. అవి నీదెట్లయిందిరా? ముందు ఆలోచించు. ఫండమెంటల్ తెలిస్తే కదా ఇది నాది అనరా నేను ఒప్పుకుంటా. ఇది సబ్జెక్టు, నీకు ఆబ్జెక్టు. నువ్వు సబ్జెక్టు కర్తృకం కదా, ఇది ఆబ్జెక్టు కదా. అది ఆబ్జెక్ట్ కాదురా, అది నీలాంటి సబ్జెక్టు. నువ్వు దాన్ని ఆబ్జెక్ట్ చేస్తే ఎట్లా? నా భార్య అంటావు, నేను నా భార్య. నిన్ను తప్పు, నేనే తప్పు. నీకు తోకనా? ఏమిరా ఆలోచించండి రా. నీవే తప్పు అంటుంటే నా భార్య ఒకటే కాదు, నా ఆస్తి అదెంత పరమాత్మ ఆస్తి రా, నీది కాదు. గోదావరిలో నీళ్ళన్నీ నీవేనా? నీవైతే కుండలో పట్టించుకో, కుండ బగిలి ఊరుకో. అర్థమవుతోందా? ఏమే ఎంతవరకు అర్థమైందో? 7:45 అయింది. రేపు చెప్తాను ఎంతవరకు వచ్చాం. ఈ పాఠం కదలదమ్మా, చాలా ఉంది. ఎందుకంటే మరి మీకు అర్థమయ్యేది చెప్పాలంటే చాలా ఉందిరా. ఎన్ని రోజులు పడుతుందో నాకు తెలియదు, కానీ నేనైతే నాకు చేతనైనంత వరకు మీకు చెప్తున్నా. మీకు అర్థం అవుతుందనే అనుకుంటున్నా.
అర్థం కాకపోతే 10 సార్లు వినండి, అర్థమవుతుంది. మనసు పెట్టి వింటే అర్థమవుతుంది, లేకపోతే కాదు. ఏమా దానికే ఏం చెప్తున్నా, ఒక్క వాక్యం చెప్తా ఇవాళ. ఇప్పటి వరకు ఒక్క వాక్యం కూడా చెప్పలే నేను. ఏమని చెప్తున్నాడంటే, అవి సబ్జెక్టులు, నువ్వు ఆబ్జెక్టువి. అంతవరకు నీకు తెలిసింది, నువ్వే కర్తవి కదా. సర్గేయాంతి పరంతప. సర్గే అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి నీ నాది ఉందే, నీ నాది ఇప్పుడు నీ దగ్గర ఉంది. నువ్వు పుట్టినప్పుడు ఉన్న నాది కాదు ఇది. పుట్టినప్పుడు ఇంత నాది, ఇప్పుడు ఇంత నాది. పెద్దవాడివి అయిపోయినావు. కానీ నీ జ్ఞానం ఉందే, నువ్వు ఎప్పుడు పుట్టావురా అని నేను అడగంగానే నేను 1942. నీ జ్ఞానం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళింది. నీ దగ్గరది చిన్న దీపం అని చెప్పా కానీ అది పెద్ద దీపమే. ఎందుకంటే ఆ పెద్ద దీపం యొక్క ప్రతిబింబం ఇది. ఈ ప్రతిబింబం దగ్గర నుంచి నువ్వు వెళితే అక్కడ పెద్ద దీపం ఉంది. ఇప్పుడు ఆ పెద్ద దీపంలోకి ఈ చిన్న దీపం వెళ్ళి నువ్వు పుట్టినరోజు ఆ రోజుకి వెళ్ళొచ్చింది. ఆ రోజుకు పైగా నీకు తెలియదు, నువ్వు పుట్టింది నీకు తెలియదు. నీకెవడో చెప్పాడు. ఎవడో చెప్పాడంటే వాడు అస్థి అని చెప్పాడు. అక్కడ నువ్వు సత్తైన వాడివి అస్థి అయిపోయినావు, అంతే కదా. అప్పటి వరకు నువ్వు సత్తువి, ముద్ద శరీరానివి. నువ్వేమైపోయినావు? నేను పుట్టాను అని చెప్తున్నావు. పుట్టాను అంటున్నావు కదా, నేను పుట్టాను అని. నువ్వు పుట్టినప్పుడు నీకు తెలుసునా నువ్వు పుట్టావని? నువ్వు పుట్టావో ఎక్కడన్నా దొరికావో నాకేం తెలుసు? నాకు ఎవడో చెప్పాడు. ఎవడో మా అమ్మ చెప్పిందో, మా అమ్మమ్మ చెప్పిందో, ఎవరికన్నా వాడు పుట్టినరోజున వాడు తెలుసా? మరి వాడు పుట్టాను అంటున్నాడే, అడగంగానే డేట్ ఆఫ్ బర్త్ చెప్పరా అంటే, ఆ రోజు నిజంగా నీ జ్ఞానం పనిచేసి ఇప్పుడు నేను తిన్నాను, నేను ఉన్నాను అన్న సకర్తృకం అంటున్నావే, అప్పుడు కర్తవ్య అయినావా అని అడుగుతున్నాడు నిన్ను. కాలే అంటే నువ్వేం చేసావంటే ఎవడో చెప్పిన మాట విని నీ మీద వేసుకున్నావు. అట్లాగే ఎవడో నీకు నువ్వు జీవుడు అని చెప్పాడు, ఎవడో నీకు ఇది ఇంత నీదేం చెప్పాడు. ఎవడో ఎక్కడ అమ్మే చెప్పింది కదా. అమ్మే ఏం చెప్పింది నాకు, నాయన ఈ బిస్కెట్ ప్యాకెట్ మనది, దాచిపెట్టుకో, రేపు తినాలి మనం కదా. నువ్వే నాకు కొడుకువి, నువ్వే నాకు పుట్టావని చెప్పింది ఆమె కదా. అర్థమైందా? రేపు చెప్పుకుందాం. సర్గేయాంతి పరంతప. పుట్టినప్పటి నుంచి ఈ విశేషాలను వ్యాపించిన తత్ నిజం. నువ్వు పుట్టినప్పటి నుంచి నీ దగ్గర తత్ అనేటువంటి ఒక పదార్థం ఉంది. ఆ పదార్థం పేరు మేము జ్ఞానమని పెట్టాం. నువ్వు నేనంటున్నావు, నువ్వేమంటున్నావు? నేను అంటున్నావు. కానీ మేమేం పెట్టాం? దాని పేరు తత్ అని పెట్టాం, అది అని పెట్టాం. అదంటే ఏది? రెండుగా లేకుండా, లోపల బయట అని లేకుండా అంతా ఒకటిగా ఉన్న అది. అది త్వం అంటున్నావు. నీ కుండలోకి వచ్చిందని నువ్వు అనుకుంటున్నావురా. అది ఇది రెండు లేవు. కుండ లోపల కుండ బయట లేదు. తత్వమసి మహావాక్యం అది. తెలిసిందా? రేపు చెప్తాను. ఓం తత్సత్. తత్సత్ తత్తే సత్ కదా. తత్ అస్తి కాదు, తత్సత్. త్వం సత్తల్లే. సాధన అంటే అదేర్రా కదా. అట్లా చేసుకోండి మీకు మీరు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఏమ్మా నేనెవరో అర్థమవుతున్నదా? జాగ్రత్తగా నేను పట్టుకోండి. లేదు, అది పట్టుకుంటే చిక్కదు. లేనివాడు ఎట దొరుకుతాడు రా? మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు పోతే ఎవడైనా దొంగతనం చేస్తే దొంగని పట్టుకోవచ్చు కదా. వస్తువే పోలేదు, పోయిందని నువ్వు అనుకుంటున్నావు, ఎవరిని పట్టుకుంటావు కదా? అర్థం